మాస్టర్స్ కలిపి మీరు రెండవ సూత్రం విడదీసి ఈ కళ్ళ మీద ఉంచండి మాస్టర్స్. 5 4 3 2 1 0. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్, చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలతో ఈ క్లాసెస్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్న శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి, రాజ్యలక్ష్మి గారికి, అలాగే ఈరోజు క్లాస్కి వచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఆత్మాభివందనాలు. మనకి చక్కటి జ్ఞానాన్ని అందజేస్తున్న గౌతమి సిక్తా గారికి ఆత్మ ప్రణామాలు. స్పిరిచువల్ టాబ్లెట్ అద్భుతాల్లో ఈరోజు మనకి చక్కగా ఎంతో వన్ ఆఫ్ ద అద్భుతంగా ఉన్న శ్రీమతి గౌతమి సిక్తా గారు యుఎస్ నుంచి వచ్చారు మాస్టర్స్. సీనియర్ పిరమిడ్ మాస్టర్గా, స్పిరిచువల్ టాబ్లెట్లో కౌన్సిలర్గా, ధ్యాన మార్గమే నిజమైన మార్గము, ఆత్మజ్ఞానమే అందరికీ అందాలనే ఉద్దేశంతో వారు ఇంప్లిమెంట్ చేసిన జ్ఞానము అందరూ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కటి అనుభవాన్ని మనతో పంచుకుంటారు మాస్టర్స్. అలాగే ఆధ్యాత్మిక శక్తి లోపమే భౌతిక అనారోగ్యాలకి కారణము, మనం ఎంతవరకు దాన్ని నిజం చేస్తున్నాము, ఆ ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానము, ఆధ్యాత్మిక శక్తి లోపిస్తేనే భౌతిక అనారోగ్యాలకి కారణం అవుతుంది కదా. ఈ శక్తిని మనం, ఈ అనారోగ్యాలను దూరం చేసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఇంతటి ఈరోజు ఈ అద్భుతాన్ని, ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్న వారు గౌతమి గారు. నమస్తే మ్యామ్, వెల్కమ్ మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ వనజ్ గారు. సో ఎక్సలెంట్ ఇంట్రడక్షన్. ఓకే, సో నిన్న మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఉంటారు కదా. యా, వెరీ గుడ్. సో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం నిన్న, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసి మధ్య మధ్యలో మనము ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉందాం. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు ఏదైనా నేను చెప్పాను కదా, భౌతిక అనారోగ్యం అనే కథలు ఎప్పుడు కూడా మానసిక అనారోగ్యం దాన్ని అంటి పెట్టుకునే ఉంటుంది. సో ఆ రెండిటికి లింగర్ అవుతూ బుద్ధి కూడా ఇంపార్టెంట్ కదా. సో మనం ఎప్పుడైతే, నేను ఏం చెప్పాను నిన్న, ఎప్పుడైతే మన కాన్షియస్నెస్ని, అంటే ఒక కాన్షియస్నెస్లో, అంటే ఒక చైతన్యంతో, ఒకలాంటి చైతన్యంతో రొటీన్గా మన అందులో వెళ్ళిపోతుంటేటప్పుడు నీకు ఒక చెప్పులోకి ఒక గులకరాయి వెళ్ళినట్టుగా ఒక జబ్బు లేకపోతే ఏదో ఒక ఇబ్బంది అడ్డం వచ్చింది. అక్కడ మనం ఏం చేస్తాము, అక్కడ మామూలుగా అయితే అక్కడ మనము ఆ చెప్పులో నుంచి ఆ గులకరాయి తీసి పక్కన పడేసి మళ్ళీ చెప్పేసుకుని వెళ్ళిపోతాం. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఆ చైతన్యాన్ని మనం మార్చాలి. సో ఒక రకమైన కాన్షియస్నెస్, అంటే ఒక రకమైన బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడుతూ మనం అదే నిజం అనుకుంటూ, ఇంకా అదే జీవితం అనుకుంటూ అలాగా సాగిపోతున్న జీవితంలో ఒక జబ్బు వచ్చింది అడ్డంగా. వచ్చినప్పుడు అర్థం ఏంటి, ఆ ఆలోచన, అటు ఆ బిలీఫ్ సిస్టము, ఆ ఆలోచన, నువ్వు అమలు చేస్తున్న విధానము, లేకపోతే నీ యొక్క చేస్తున్న కర్మ, ఇవన్నీ కూడా ఆ జబ్బుని తీసుకొచ్చాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆ జబ్బును మార్చాలి అంటే ఇంకా ఆ కాన్షియస్నెస్ని మార్చాలి, బుద్ధిని మార్చుకోవాలి. మానసికంగా నువ్వు దేన్ని బిలీవ్ చేస్తున్నావో ఆ బిలీఫ్ సిస్టమ్ని మార్చుకోవాలి. సో ఇదే స్పిరిచువాలిటీ అంటే, ఇంకా ఏమీ కాదు. సో ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానం నువ్వు ఎప్పుడైతే పొందావో, ఇది మార్చాలి అన్నది ఒక జ్ఞానం, ఒక నాలెడ్జ్, ఒక విజ్డమ్. ఓకే, నేను ఇలాగ చేస్తుంటే నాకు ఈ ఇబ్బంది అడ్డమైంది, ఇప్పుడు నేను దీన్ని మార్చాలి అనేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానవంతులుగా ఉండాలి, ఎప్పుడు కూడా జ్ఞానవంతులుగా ఉండాలి.
ప్రతి మనిషి కూడా జ్ఞానంతో ఉండాలి, ఎరుకతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి. సో అలా ఉండడమే ఒక జ్ఞానం. సో ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మనకొస్తున్న ఇబ్బందుల్ని తప్పుకోవాలి, ఆ ఇబ్బందుల్ని రూపుమాపుకోవాలి. తప్పుకోవడము, కొన్ని చోట్ల తప్పుకోవాలి, కొన్ని చోట్ల రూపుమాపుకోవాలి, కొన్ని చోట్ల అంతమొందించాలి. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉన్న అనుభవాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ అనుభవాలన్నిటినీ కూడా అర్థం చేసుకుని దానికి తగినట్టుగా మన రియాక్షన్ ఉండాలి అంటే మనకి జ్ఞానం అవసరం. అందుచేతే మనకు మానవ శక్తుల్లో ఒక శక్తి జ్ఞానశక్తి. అసలు రావడమే మనం దాంతో వచ్చాము. మరి ఏమైపోయింది ఆ జ్ఞానం? ఏ అటకెక్కింది అంటే ఎక్కడో పెట్టేశాం కదా, దాన్ని వాడకపోతే ఏమవుతుంది? ఇంకా అది మన దారిలో ఉండదు. సో కాబట్టి జ్ఞానశక్తి అనేది మానవులకు ఉన్నది. నేను జ్ఞానశక్తిని కలిగిన దాన్ని అని ఎప్పుడు అనుకోండి. నేను ఒక జ్ఞానిని, నాకు అజ్ఞానం అనేదే లేదు అంటే ఇంకెప్పుడు అజ్ఞానం అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్లో ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాకేమీ తెలియదే, ఇలా జరిగిపోయిందే, అలా జరిగిపోయిందే, నేను నిరాశలో ఉన్నానే, వాడెవడో ఇలా అన్నాడే, వీడెవడో వచ్చి తిట్టిపోయాడే, ఇవన్నీ పెట్టుకోవద్దు. నేను ఒక జ్ఞానిని అనేటువంటి దాన్ని నమ్మాలి. అది కొత్త బిలీఫ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నాకు క్రియాశక్తి ఉంది, నాకు ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది. వీటికి నేను సరియైన మార్గంలో, సరియైన విధంలో, సరియైన రీతిలో నేను ఉపయోగించుకున్నాను. ఇలా ఈ విధమైన బిలీఫ్ సిస్టమ్ని మానవులందరూ కూడా అభివృద్ధి పరుచుకోవాలి, లేకపోయినా కూడా తెచ్చిపెట్టుకోవాలి. అంటే ఉంటుంది, అంటే బిలీఫ్ సిస్టమ్ లేకపోతే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసేసుకున్నాక ఇట్స్ డిఫికల్ట్. నేను ఇండిపెండెంట్గా నేను ఈ శక్తి నాకు ఉంది, ఈ శక్తులన్నీ నాకు పైనుంచే నేను ఇవన్నీ తెచ్చుకుని నేను ఈ జన్మ తీసుకున్నాను అని నమ్మడము. ఎందుకంటే దాని కంటికి కనబడదు. అది కంటికి కనబడని దానిని నమ్మడము కష్టమే, కానీ అదే సత్యము. ఈ సత్యాన్ని పట్టుకోవడానికే ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని పట్టేసుకున్నావో ఇక అది నిన్ను వదలదు, నువ్వు దాన్ని వదలవు. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరు నీకు బోటకపు మనుషుల్ని ఎదురుగుండా వచ్చి నిన్ను నమ్మించడానికి ఎవిడెన్సెస్ చూపించినా కూడా నీ సత్యం నీకు చెబుతూనే ఉంటుంది. నో, అది కరెక్ట్ కాదు అని. అదే నీ గైడ్. నీ సత్యము అనేదే నీ ఆత్మ. నీ ఆత్మే నీ సత్యము, సత్యమే ఆత్మ. అదే ఇంట్యూషన్, అదే నీ దైవము. నీ దైవం నీకు చెప్తూనే ఉంటుంది, నో దట్స్ నాట్ ట్రూ. దానికి సరి అయిన నిజమైన నాలెడ్జ్ నీ మైండ్లో పడేస్తూ ఉంటుంది. నీకు ఎక్కడెక్కడో లేనివన్నీ కూడా గుర్తొచ్చేస్తుంటాయి. అప్పుడు ఆ క్షణానికి నువ్వు ఆ పర్టికులర్ విషయాన్ని నువ్వు ఆలోచించవు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ డేటా అనేది నీ మైండ్లోకి వస్తుంది. ఎందుకంటే నీ ఆత్మ అక్కడ అవేకనగా ఉంది కాబట్టి. మాట్లాడుతున్నది నీ బాడీయే, నీ నోరే, కానీ లోపల నుంచి అంటే నీ ఆత్మ, నీ ఇంట్యూషన్ కరెక్ట్ సమాధానం చెప్పేస్తూ ఉంటుంది యూజింగ్ యువర్ బాడీ. సో ఇది బోటకము, నమ్మొద్దు, ఇది ఈ విధంగా జరగదు, వాళ్ళు చెప్పేది నిజము కాదు. ఇంతకన్నా గైడ్ ఇంకేం కావాలండి మనకి? ఎక్కడా దొరకని ఒక ఎన్సైక్లోపీడియా నీలోనే పెట్టుకుని ఇంకెక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. అక్కడ ఇక్కడ వాళ్ళని అడిగి వీళ్ళు పెద్దోళ్ళంట, వాళ్ళ పెద్దోళ్ళంట, అదట ఇదట అనేసి. సో కాబట్టి మనకు ఈ జబ్బు అనేది వచ్చినప్పుడు, ఈవెన్ చిన్న జలుబు వచ్చినా, లేకపోతే నీకు గొంతులో సోర్ త్రోట్ వచ్చినా అంటే అర్థం ఏంటి? నువ్వు అనవసరంగా ఎక్కడో ఆ పనికి మాలిన మాటలు మాట్లాడావన్నమాట. ఎప్పుడు కూడా ఇది ఈ విశుద్ధ స్థితి నుంచి వస్తుంది మాట. అందుకే మాటకు పవర్. ఆ మాటల్ని ఎక్కడో మనం సరిగ్గా వాడలేదు, అందువల్ల ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, నాలుగు దగ్గర ప్రాబ్లం వస్తుంది. లేకపోతే పలకాల్సిన చోట పలకలేకపోతున్నాము, పలకాల్సిన పలుకులు పలకలేకపోతున్నాము, చెప్పాల్సినవి చెప్పలేకపోతున్నాము. సో ఇట్లాంటివన్నీ
ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఇది విశుద్ధ స్థితి. ఈ విశుద్ధ స్థితిలో నుంచి స్థితిని నువ్వు సరిగ్గా వాడలేదు, వాక్కుని సరిగ్గా వాడలేదు. మంత్ర మనమే మన ఆత్మస్థితి గనక మనకు తెలిసిపోతే, దీన్ని మనం సరిగ్గా వాడడం మొదలు పెడితే మన మాటే ఒక మంత్రం అయిపోతుంది. మన మాట మంత్రం అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా వాడాలి మాటల్ని. సో కాబట్టి ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వ్యాధి తీసుకుందాం మనం. హైపోథైరాయిడిజము, హైపరో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? మనకి ఇక్కడే ఉంటుంది, రైట్? ఇక్కడ ఉంటుంది, నాట్ ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా కూడా విశుద్ధి చక్రానికి విశుద్ధి చక్రం స్థాయిలో ఆ పర్టికులర్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే మన మాట, నాలుక ప్లస్ ఈ భాగాలన్నీ కూడా ఆ చక్రస్థాయి, ఆ చక్రానికి రిలేటెడ్ అనమాట. సో రిలేటెడ్ కాబట్టి ఈవెన్ గాయకులు వీళ్ళెవరైనా కూడా వాళ్ళకి గొంతుకి ఏదైనా సరిగ్గా ఇది లేకపోతే వాళ్ళు దే నో ఇక్కడ విశుద్ధ స్థితిలో ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో తీసుకుని మళ్ళీ గొంతు సరి చేసుకుంటారు. సో కాబట్టి అదే స్థితి ప్రతి ఒక్కరికి కూడా. ఎక్కువగా మాట్లాడడము, పనికి మాల మాట్లాడడం, అనవసరమైన చోట మాట్లాడడము, అవసరమైన చోట మాట్లాడకపోవడము, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఎప్పుడైతే ఆ విశుద్ధ చక్రం అనేది అన్బ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. సో అది అన్బ్యాలెన్స్ అయినప్పుడు లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి కూడా దీనికి రిలేటెడే. దాని వెనకాతల స్పిరిచువల్ రీజన్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే పాపము వాళ్ళని సప్రెస్ చేస్తూ ఉంటారు మనుషులే కానీ వాళ్ళ పరిస్థితులే కానీ. సో చెప్పాల్సిన చోట వాళ్ళు చెప్పలేరు, పలకాల్సిన అటువంటి అదంతా జరిగినప్పుడు కూడా వాళ్ళకు వాళ్ళంతట వాళ్ళు కాకపోయినా పాపం వాళ్ళ పరిస్థితుల రీత్యా కూడా వాళ్ళకి ఈ విశుద్ధి చక్రం అనేది అన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మరో చోట అంటే కొంతమంది అహంకారులు ఉంటారు వారి జీవితాల్లో, వాళ్ళు మాట్లాడనివ్వరు. వాళ్ళు అలాంటి కొన్ని సందర్భాలు ఉంటూ ఉంటాయి. సో ఏది ఏమైనా కూడా ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ పరిస్థితులు లేకపోయినా మనుషుల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే చాలా సాత్వికంగా ఉంటారు. సాత్వికం ఎక్కువ అయిపోయినా కూడా ప్రాబ్లమే, ఏదైనా బ్యాలెన్స్ కావాలి. సాత్వికంగా ఎట్లా ఉంటారంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళు ఎదురుగుండా జరగకూడదు జరుగుతున్నా, లేకపోతే అన్యాయం జరుగుతున్నా, లేకపోతే వాళ్ళు మాట్లాడాల్సిన చోట వాళ్ళు మాట్లాడకుండా మనకెందుకులే, ఎవరెలా పోతే మనకు వచ్చేదా పోయేదా అనేటువంటి మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. అది సాత్వికమే. నువ్వు ఎవరిని ఏమి అహంకారంగా ఒక మాట అంటం లేదు, నువ్వు పరుషంగా ఒక మాట చెప్పటం లేదు, నువ్వు సాత్వికంగానే ఉంటున్నావు. కానీ ఆ సాత్వికము పనికి మాలిన సాత్వికము. నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఒక ఎవిడెన్స్ అయి ఉండి కూడా నువ్వు నీకు అది తప్పు అని తెలిసినా కూడా నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నా, చెప్పగలిగే అధికారంలో ఉన్నా, లేకపోతే చెప్పగలిగేంత స్థాయి అంటే నువ్వు పెద్దవాడివి, అవతల వాళ్ళు చిన్నపిల్లలు, లేకపోతే వాళ్ళు కొంచెం నీకన్నా తక్కువ ఏజు, ఇట్లాంటివేవో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నువ్వు తప్పించుకుంటున్నావు చెయ్యాల్సిన పని నుండి. సో అది కూడా సాత్విక గుణ దోషం అంటారు దాన్ని. ఏది పట్టించుకోకపోవడం, నువ్వు అక్కడ ఉండి కూడా చేయగలిగే పని, నీ చేతిలో జరిగే పని ఉన్నా కూడా నువ్వు దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడము, నాకెందుకులే. సో ఇటువంటి దాన్ని సాత్విక గుణదోషం అంటారు. అటువంటి సమయాల్లో కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ గుణాలు, వాళ్ళ ఓన్ గుణగణాల వల్ల కూడా ఈ విశుద్ధి చక్రం అనేది అన్బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చే వ్యాధులు ఏంటంటే థైరాయిడిజం వ్యాధులు, హైపో కావచ్చు, హైపర్ కావచ్చు. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకు ఏంటంటే మనం అప్పుడు ఏం చేయాలి? ఇందాక నేను చెప్పినట్టుగా నీ యొక్క చైతన్య శక్తిని మార్చుకోవాలి. నాకెందుకులే అనేటువంటి చైతన్యాన్ని మార్చుకొని, అలాగని ఓవర్గా కూడా వెళ్ళకుండా ఎంత ఉండాలో అంత, ఎంత చెప్పాలో అంత, నువ్వు ఏమి చెయ్యాలో అది
అంటే నువ్వు 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 చేయాల్సిన పని నుండి నువ్వు తప్పుకొని పోకూడదు. నువ్వు చేయాల్సిన పని అంటే ఏదో కేవలం కుటుంబీకుల మాట వినడము, వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చడము, లేకపోతే నీకు సంబంధించిన అదొక్కటే కాదు. నీ యొక్క రెస్పాన్సిబిలిటీ నువ్వు పైవాడికి కూడా నువ్వు పైనున్న విశ్వానికి కూడా నువ్వు చేయాల్సింది చేయాలి. సో అందుచేత ఆ బాధ్యతలు కూడా ఉంటాయి. సో అది ఎప్పుడైతే నువ్వు విస్మరించావో నీకు విశుద్ధి చక్రం అనేది అన్బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు అదే ఒక స్పిరిచువల్ మాస్టర్ అయిన తర్వాత కూడా వాడి జ్ఞానాన్ని పంచకపోతే వాడికి అదే ప్రాబ్లం వస్తుంది. నువ్వు ధ్యానివయ్యావు, ధ్యానాన్ని చెప్పు. జ్ఞానివయ్యావు, జ్ఞానాన్ని పంచు. ఆ స్థాయిలో వాళ్ళు చేయకపోయినా కూడా వాళ్ళకి అదే ప్రాబ్లం. నువ్వు అది కాదు, నువ్వు స్పిరిచువల్గా కావు, నాన్ స్పిరిచువల్గా ఉన్నావు. కానీ నువ్వు మాట్లాడాల్సిన అత్త కోడలు కొడుకు వాడి గురించి ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఆడవాళ్ళిద్దరు. నాకెందుకు, ఎలా పోతే పోనీ అనేసి నువ్వు ఉండడానికి అలా వీలు లేదు. అప్పుడు నీకే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకు మరో ప్రాబ్లం, నీకు ఇంకో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఇట్లాంటి బాధ్యతలన్నీ కూడా నువ్వు తీసుకోవాల్సిన బాధ్యతలు తీసుకోవాల్సిన టైంలో తీసుకున్నప్పుడు కూడా జబ్బులు పాలు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి గల కారణము అప్పటికి నీకున్న బిలీఫ్ సిస్టము, అప్పటికి నీ చైతన్య శక్తి, దాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్చుతున్నావో ఆటోమేటిక్గా నీ ఆలోచన మారుతుంది. నీ ఆలోచన ద్వారా, నీ బుద్ధి అది అతను పట్టించుకోకుండా ఉన్నాడు ఇంట్లో ఏం జరిగినా అంటే అది అతని బుద్ధి, రైట్? ఆ బుద్ధిని నువ్వు మార్చావు అంటే ఆ కాన్షియస్నెస్ని, ఆ చైతన్యం ఆటోమేటిక్గా మారుతుంది. అది ఆ బుద్ధి ఎక్కడ మారుతుందండి? మన మనోమయ శక్తి. నిన్ననే చెప్పాను, ఆ మనోమయ శక్తిలోనే, ఆ మనోమయ కోశములోనే ఈ వ్యాధి నివారణ అనేది జరుగుతుంది. అక్కడ ఏముంటుంది? నీ ఆలోచన ఉంటుంది, నీ బుద్ధి ఉంటుంది, నీ మనసు కూడా ఉంటుంది. సో అక్కడ జరగాలండి ఇదంతా. ఎందుకు అక్కడ జరుగుతూ అక్కడ నీకు మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ వ్యాధి నుంచి నువ్వు బయటపడతావు. సో ఈ ట్యాబ్లెట్స్ అనేవి నీకు అక్కడ పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు అజీర్తిగా ఉంది అంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఎక్కడ పనిచేస్తుంది? మనకు ఆ జీర్ణశక్తి, ఆ జీర్ణమయ్యే ఆ ప్లేసుల్లో ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. అలాగే కాలు నొప్పి, లేకపోతే పెయిన్ కిల్లరు, ఇట్లా అదే విధంగా ఈ ట్యాబ్లెట్స్ అన్నీ పనిచేసేవి అక్కడ. సో ఆటోమేటిక్గా నీ చైతన్య శక్తి మారుతుంది, నీ బిలీఫ్ సిస్టమ్, నీ బుద్ధి మారుతుంది. ఇక నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఆ సాత్విక గుణదోషాల్లో నుంచి నువ్వు బయటపడిపోతావు. సో అదే రజోగుణ దోషం ఉందనుకో అది, తమో గుణ దోషం ఉందనుకో అది, ఏదైనా కూడా ఏ దోషం ఉంటే ఆ దోషం నుంచి బయటపడిపోతావు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనము అందే ఎప్పుడూ కూడా ఈ 12 ట్యాబ్లెట్స్ అనేవి ఫస్ట్ సంపూర్ణ ఆరోగ్యానికి 12 ఆధ్యాత్మిక ట్యాబ్లెట్లు అనేది ఒక బైబిల్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. అది చాలా ప్రిలిమినరీ థింగ్, కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అక్కడ నీకు ఫౌండేషన్ అక్కడే అనమాట. సో వాటన్నిటినీ పాటిస్తూ ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ స్పిరిచువల్ దాంట్లో ఉన్నవాళ్ళు కూడా ఇవి పాటించి తీరాలి ఎప్పుడు కూడా. సో నాన్ స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు అంటే ఇంకా ధ్యానంలోకి రాని వాళ్ళైతే ఫస్ట్ ట్యాబ్లెట్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళైతే అందులో అవసరాన్ని బట్టి కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకుని ఎప్పుడూ అవి దగ్గర ఉంచుకోవాలన్నమాట. ట్యాబ్లెట్స్ ఒక చిన్న ట్యాబ్లెట్స్ బ్యాగ్లో పెట్టుకున్నట్టుగా అవి మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మొదటిది ఏంటంటే ధ్యానం. నిన్నంతా మనం దీని గురించి చెప్పాను, ఇప్పుడు నేను చెప్పను ఇంకా. సో పిరమిడ్, దాని మీద మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో మళ్ళీ రిపీట్ చేయటంలా. రెండవది పిరమిడ్ ధ్యానం. మీకు తెలుసు పిరమిడ్ అనేది ఇట్స్ ఎ టెక్నాలజీ, రైట్? సో అదేం చేస్తుంది? ఎక్కువ ఎనర్జీని ట్రాప్ చేస్తుంది. నువ్వు పిరమిడ్ లేకపోయినా కూడా ధ్యానంలో కూర్చోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సపోజ్ పిరమిడ్ నీకు అవైలబుల్గా ఉంటే దాంట్లో కూర్చుంటే ఎక్కువ ఎనర్జీని ట్రాప్ చేస్తుంది నీకు. అది పిరమిడ్ ధ్యానం అంటే. సో కాబట్టి ఇంట్లో పిరమిడ్స్ని పెట్టుకోవచ్చు, లేదా పిరమిడ్ క్యాప్స్ అమ్ముతున్నారు, సింపుల్, వెరీ సింపుల్. అది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు కూడా. ఇంకా పెద్ద అవన్నీ కూడా అంటే ఇంట్లో స్థలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ క్యాప్స్కి ఏముంది, జస్ట్ మన నెత్తికి సరిపోయేంత. సో కాబట్టి పిరమిడ్ క్యాప్స్ని వాడడము అలవాటు చేసుకోండి.
అది లేకపోయినా కూడా ధ్యానంలో కూర్చోండి, ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఇంకపోతే సామూహిక ధ్యానము అంటే మొదట్లోనే ఎక్కువ ఎక్కువ ఎనర్జీస్ని పొందే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి అవకాశము లేని వాళ్లకు ఈ సామూహిక ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. అంటే అంటే ఏంటంటే పిరమిడ్ గనక అవైలబుల్గా లేదు ఎక్కువ ఎనర్జీని ట్రాప్ చేయడానికి, అప్పుడు సామూహిక ధ్యానం అనేది ఎలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు? అక్కడ చాలామంది కూర్చుంటారు కాబట్టి, ఒక 10 మందో 20 మందో లేకపోతే 5 మందో, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, దానివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఆ ఎనర్జీస్ని యాక్సెస్ చేస్తారు కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళందరూ కూర్చున్న ఏరియాలో బోల్డంత ఎనర్జీ ట్రాప్ అవుతుంది. సో అది అప్పుడు ఆ ట్రాప్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఎనర్జీస్ అనేవి రావడం జరుగుతుంది. సో అది ఒక స్టెప్. నీకు జనాలు ఎవ్వరు అవైలబుల్గా లేరు ఆ సమయంలో అంటే దానికి నువ్వు వరీ అవ్వాల్సిన అవసరంలా, నువ్వే కూర్చో. వాళ్ళందరూ అవైలబుల్గా ఉన్నారా? అందరూ కూర్చోండి. లేదంటే సింగిల్గా నువ్వే కూర్చో, క్యాప్ పెట్టుకుని. క్యాప్ కూడా లేదా పర్వాలేదు, కూర్చో. కూర్చోవడం ఇంపార్టెంట్. కూర్చోవడమే. ఆ కూర్చోవడానికే ప్రాబ్లం వస్తుంది మనుషులకు. సో తర్వాత ఇంకేంటి, పౌర్ణమి ధ్యానాలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పౌర్ణమి 5 రోజులు 6 రోజులు, ఇటు 3 రోజులు, పౌర్ణమి రోజు అటు 3 రోజులు, మొత్తం 6 డేస్ తప్పకుండా, 7 డేస్ తప్పకుండా ఈ 7 డేస్ను కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆల్ 7 డేస్ వాళ్ళవే. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా 7 డేస్ చేయవచ్చు, లేకపోయినా పర్వాలేదు. పౌర్ణమికి దగ్గరగా ఉండే రోజులు చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళకి టైం ఉంది అంటే 7 రోజులు కూడా చేసుకోవచ్చు. కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆల్ 7 డేస్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం అనేది మంచిది, బెస్ట్ అది. ఎందుకంటే పౌర్ణమి అనేది ఏంటి, చంద్రుడు చాలా దగ్గరగా వస్తాడు. చంద్రుని కాంతి, ఆ చంద్రుని యొక్క కిరణాలు మొత్తం విశ్వం మీద చాలా స్ట్రాంగ్గా, పైగా ముఖ్యంగా ఈ భూగ్రహం మీదకి దగ్గరగా వస్తాడు కాబట్టి ఆ పౌర్ణమి సమయంలో ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలా కూర్చోగానే అలా ఎనర్జీస్ పడుతూ ఉంటాయి. సో ఆ ఎనర్జీస్ వల్ల ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది బాడీ అంటే మొత్తం ఆల్ 7 బాడీస్ ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా, క్లెన్సింగ్ ఇవన్నీ మాట్లాడాం. సో ఒకసారి మళ్ళీ ప్రీవియస్ రికార్డింగ్ వేసుకోండి. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆ ఎనర్జీస్ అనేవి ఎక్కడెక్కడ నయం చేయాలో, ఎక్కడెక్కడ ఆ చైతన్యాన్ని మార్చాలో, కాన్షియస్నెస్ని మార్చాలో, ఇవన్నీ పనులు చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. నీకు కావాల్సింది ఏంటంటే యాక్సెప్టెన్స్. నీకు కావాల్సింది ఏంటంటే యాక్సెప్టెన్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను దీనిని రిసీవ్ చేసుకున్నాను అనేటువంటి కంప్లీట్గా యాక్సెప్టెన్స్ కావాలి. నువ్వు ఆ రిసీవ్ చేసుకోకుండా నువ్వు రెసిస్ట్ చేస్తున్నావు అనుకో, అది అట్నుంచి ఎనర్జీస్ వస్తుంటే నువ్వు ఇలా రెసిస్ట్ చేస్తున్నావు అనుకో, ఆ బ్రెయిన్లో ఏం జరుగుతుందంటే నీకు తలనొప్పి రావడమో అదో ఇదో అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంతే, దానివల్ల నష్టమేమి కాదు, దానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ షో యువర్ కన్సెంట్. అంతే, నేను రిసీవ్ చేసుకున్నాను, నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. అంతే, లోనికి యాక్సెప్ట్ చేసుకోవాలి, లోనికి నువ్వు యాక్సెస్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పుడు నీకు అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉంటుందట. మనకి తెలియనివి ఎన్నో నీ లోపల ఏముందో నీకే తెలియదు, కానీ దానికి తెలుస్తుంది. సో అది పౌర్ణమి ధ్యానంలో ఉన్న ఇంపార్టెన్స్. తప్పకుండా ఈ పౌర్ణమి ధ్యానాలు చేయండి, అందరూ చేయండి. నెక్స్ట్, శాకాహారమే తినాలి. ఏదో వారానికి ఒకసారి ఒక చిన్న ముక్కలా పట్టుకున్నామండి, ఏం లేదు, వారము లేదు, పొద్దు లేదు, చిన్న ముక్క లేదు, అన్న ముక్క లేదు, అసలు దాని జోలికే వెళ్ళద్దు శాకాహారము. అయితే ఇక్కడ మాంసాహారము ఆ మాంసాహారము జోలికే వెళ్ళద్దు, శాకాహారం మాత్రమే తినాలి. ఇక్కడ ఈ ఆహారం దగ్గరకు వచ్చేసరికి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే నీ లోపల ఉన్న చైతన్య శక్తిని అది మారుస్తూ ఉంటుంది కదా అనారోగ్యంగా ఉన్నప్పుడు. నీ యొక్క బుద్ధిని నువ్వు అక్కడ మార్చుకుంటున్నావు.
నీవు అక్కడ బుద్ధిని అక్కడ మార్చుకుంటుండేటప్పుడు ఇప్పుడు మామూలుగా ఆయుర్వేద మందులు తీసుకుంటున్నారు మీరు. తీసుకుండేటప్పుడు ఆ డాక్టర్ చెప్తాడు, ఇది ఈ పథ్యం చేయాలి, ఆ పథ్యం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. మరి అలా కాదా ఇది? ఇది కూడా ఒక వైద్యమే కదా. అని వెంటనే పథ్యాలు చేయడానికి రెడీ అయిపోతారు. ఆ చేదు చేదు మందులు తాగడానికి రెడీ అవుతారు. ఎందుకు? ఆ జబ్బు తగ్గాలనేటువంటి కోరికే కదా. ఆ జబ్బు తగ్గించుకొని మళ్ళీ ఆరోగ్యవంతం అవ్వాలి అనేటువంటి ఆ తపనే కదా. మరి అదే తపన ఇక్కడ కూడా ఉండాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆ, ఇక్కడ ఉండాల్సిన, ఇక్కడ చేయాల్సిన పథ్యాలు ఇక్కడ చేయాలన్నమాట. ఇక్కడ శాకాహారమే తినాలంటే శాకాహారమే తినాలి, దట్స్ ఇట్. ఇంకా మాంసాహారం జోలికి పోకూడదు. సో మాంసాహారము అనేది ఇప్పుడు స్పిరిచువల్గా కూడా ఆలోచిస్తే ఏమవుతుందంటే, ఆ జంతువుని కొట్టి దాన్ని చంపేటప్పుడు అది కొన్ని హానికరమైన హార్మోన్స్ని వెలువడిస్తుంది అనమాట, విడుదల చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే దానికి భయంతో కూడా చనిపోతుంది అది. ఇప్పుడు అదేం సహజ మరణం కాదు కదా. సో నువ్వు బలవంతంగా ఆరోగ్యంగా ఉన్న జంతువుని నువ్వు కొట్టి చంపుతున్నావు. అటువంటప్పుడు మరి పాపము, అది కూడా ఒక జీవి కదా. మరి ఆ జీవి అయినప్పుడు అది కూడా కొంచెం కొన్ని భయాలకు లోనవుతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. లేకపోతే పరిగెడుతూ అక్కడ పడిపోతూ ఇక్కడ పడిపోతూ ఎందుకు తన ప్రాణాన్ని రక్షించుకోవాలని చూస్తూ ఉంటుంది. అలాగే తాను జీవించాలని ఆశపడుతూ ఉంటుంది. అంటే తన నోరు లేదు, చెప్పలేదు కాబట్టి నీకు తెలియదు. కానీ అది ఎంత దైన్యమైన పరిస్థితిలో అది చనిపోతుందో మీకు తెలుసా? అది చెప్పదు కాబట్టి, అది చాలా చిన్న జంతువు కాబట్టి, మనం అంత పొడవుగా ఉంటాం కాబట్టి ఒక కేర్ అనేది లేదు. సో ఆ దైన్యమైన స్థితిలో ఆ భయముతో, అలాగే జీవించాలనే ఆశతో, అలాగే రక్షించుకోవాలనేటువంటి తపనతో, చూసారా ఎన్ని ఉన్నాయో. నేను ఇన్ని చెప్తున్నాను, అది అండర్గో అయ్యేదానికి ఇంకెన్ని ఉంటాయో. సో అవన్నిటితోటి పాపం అది చనిపోతుంది. అది చనిపోయినప్పుడు ఆ సమయంలో బయలాజికల్గా అది ఎన్నో రకరకాల సెక్రిషన్స్, రకరకాల హార్మోన్స్, ఈవెన్ బ్లడ్లో కూడా తేడా వస్తూ ఉంటుంది. ఆ బ్లడ్లో రిలీజ్ చేస్తుంది అవన్నీ కూడా. మనుషులైనా అంతే. సో అటువంటప్పుడు వాటిని తీసుకొని మనము ఆ మాంసంతో పాటు తీసుకుని తింటుండేటప్పుడు ఆ హానికరమైనవన్నీ కూడా నీ బాడీలో, నీ రక్తంలోకి వెళ్తాయి. సో అది ఏమవుతుందంటే నీ బ్లడ్ మీద, నీ చైతన్యం మీద, బ్లడ్ అనేది ఏంటండి? ప్రాణశక్తి. బ్లడ్లో ఏముంటుంది? ప్రాణశక్తి ఉంటుంది. ఈ కొన్ని సైంటిఫిక్గా చెప్పుకున్నా కూడా ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఆక్సిజన్ అనేది నీకు ప్రాణశక్తి ఇచ్చేది, కొన్ని సైంటిఫికల్గా చెప్పుకుంటే. లేదు మన స్పిరిచువల్గా చెప్పుకుంటే ప్రాణశక్తి. సో ఆ శక్తిలోని ఈ ఇవన్నీ కూడా నెగిటివ్ కారకాలు కదా. అది అది ఆ నెగిటివ్ చర్య జరిగింది కాబట్టి ఆ నెగిటివ్ కారకాలని అది విడుదల చేస్తుంది. ఆ నెగిటివ్ కారకాలన్నీ కూడా నీ ప్రాణశక్తిలో ఇంటర్ఫేర్ అయిపోయి నీకు ఇబ్బందులు తీసుకొస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది? నువ్వు చేసిన ధ్యానము, నువ్వు తీసుకుంటున్న ఆ కాస్మిక్ ఎనర్జీ, వాటన్నిటినీ కూడా ఇంటర్ఫేర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంటర్ఫేర్ అయితే నీకు ధ్యానం అనేది కుదరదు. పైగా ఆ జంతువు యొక్క కాన్షియస్నెస్ కూడా నీ కాన్షియస్నెస్లో అది ఇంటర్ఫేర్ అవుద్ది. ఎనర్జీస్ కదా, ఆ ఎనర్జీ బైండింగ్స్ అనేవి ఏర్పాటు పడిపోతాయి. అది నువ్వు ఎంత గంటలు మేమేమో చాలా కుక్ చేసామండి, చాలా బాగా బాయిల్ అయింది. ఎంత నువ్వు బాయిల్ చేయవు, ఎంత కుక్ చేసినా కూడా ఆ ఎనర్జీస్ అనేవి అందులో ఉంటాయి. అందులో అవి పోవు. అవి దాని మాంసాన్ని కుక్ చేస్తున్నావు కానీ ఎనర్జీస్ని కుక్ చేయలేము కదా. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే నీ బాడీలో ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ అక్యుములేట్ అయిపోతుంది. సో జబ్బు న్యాయం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మరి కొత్త ఎనర్జీస్ని మళ్ళీ అందులో అక్యుములేట్ చేసుకోవడం అనేది సరైనది కాదు. కాబట్టి శాకాహారం తీసుకోవాలి. అది ఒకటే కాకుండా ఆలోచన కూడా ఏమిటి ఉండాలంటే, ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు, ఇవన్నీ కూడా 6 సెన్సెస్ కూడా శక్తులే అని మనం చెప్పుకున్నాము. ఇవి మనకి ఇంపార్టెంట్. కానీ ఎలా వాడాలి? అవన్నిటినీ కూడా స్పిరిచువల్గా మనము వాడాలి. కామము అంటే ఏంటంటే ఎప్పుడు అదే ఒకటే కాదు. కామము అంటే మన డిజైర్. ఆ డిజైర్స్ అనే వాటిని లగ్జూరియస్గానో లేకపోతే దాన్ని అనవసరమైన డిజైర్స్ కాకుండా
అవసరమైన డిజైర్స్ వరకు పెట్టుకోవాలి. క్రోధము కూడా అంతే. అలాగే మిగతావన్నీ కూడా. సో అవన్నీ కూడా అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. సో ఆ విధమైన ఆ సెన్సెస్ను కూడా ప్రశాంతంగా శాంతంగా పెట్టుకోవాలన్నమాట. శాకాహారము అంటే కేవలం భోజనం విషయంలో కాకుండా ఈవెన్ మనలో జరుగుతున్న ఈ సెన్సెస్ని కూడా ఒక శాంత రీతిలో లో ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వకుండా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అనారోగ్యం టైంలో చేసుకోవాలి. నెక్స్ట్ మితాహారం, మౌనం. ఇందాకే చెప్పాను, మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. యంత్ర మంత్ర తంత్ర అనేటువంటి ట్యాబ్లెట్ ఇక్కడ వాడాలి. మౌనము దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, మౌనం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందాకే చెప్పాను విశుద్ధ స్థితి. ఈ విశుద్ధ స్థితిని మెరుగుపరుచుకోవడానికి మౌనం చాలా ఇంపార్టెంట్. ఒక 40 రోజుల పాటు, లేకపోతే మన ఓపికను బట్టి 11 రోజులు, అలాగా మనం ఊరికే డెడ్ లైన్స్ ఇచ్చుకోవాలో 11 రోజులు, ఓకే 21 రోజులు, లేకపోతే 40 రోజులు అని ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ప్రతిరోజు కూడా అసలు దాన్ని మొదలు పెట్టడానికి ఆ 11 రోజులు చేయాలన్నా కూడా చాలా కష్టము బిగినింగ్లోనే. సో మనం ఎంతసేపు మనం ఉండగలము? 5 నిమిషాలు, రోజుకు ఒక 5 నిమిషాలు, ఒక వారం అయిన తర్వాత దాన్ని 10 నిమిషాలు చేయడము. సో ఇక్కడ మౌనం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళకి. ఎందుకంటే అది అక్కడ వాళ్ళ విశుద్ధ చక్రం అన్బ్యాలెన్స్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ బ్యాలెన్స్లోకి తీసుకురావాలి అంటే మౌనం చాలా ఇంపార్టెంట్. అన్బ్యాలెన్స్ అవడం వల్ల మనం చేసిన అనవసరమైన మాట్లాడడము, నోటుకొచ్చింది మాట్లాడటము, ఏ మాట పడితే ఆ మాట అంటాము, ఇట్లాంటివన్నీ చేసాం కదా, అవన్నీ మానేస్తే అప్పుడు మళ్ళీ అది బ్యాలెన్స్లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మౌనము అనేటువంటి దాంట్లో మనకి చాలా మటుకి ఒక్క థైరాయిడ్ వ్యాధే కాదండి, చాలా మటుకి ఎన్నో రకాల వ్యాధులు ఈ మౌనం వల్ల సెట్ అయిపోతుంది చాలా మటుకి. సరే, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మితాహారం మౌనము అంటారు, మరో టాబ్లెట్ ఇది. అంటే ఏంటంటే మితంగా తినడము అంటే మనం ఎంత కావాలో అంతే తినడం ఒకటే కాకుండా మితంగా మాట్లాడడం, మితాహారము, మితముగా ఆలోచించడము. మన ఆలోచనే మన మాట, మన మాటే మన భావన, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దాన్ని మితముగా చేయాలి. అంటే మనం చేస్తున్న పని మీద ప్రజెంట్ మూమెంట్లో గనక మనం ఉంటే ఇంకా ఇతరితర ఆలోచనలు మనకు రావు. అక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అయ్యి అది ఒక సాధన. ఇట్లా రకరకాలుగా మనం ఏ విధంగా అయితే మనము అదే పొజిషన్లో ఉంటామో, మనము ఒక పని చేస్తూ ఉంటాము, 101 థింగ్స్ మనం ఆలోచిస్తూ ఉంటాము, అవన్నీ కూడా ఆపేయాలి. ఒక్క బాహ్య మౌనమే కాకుండా అంతర్మౌనం కూడా కావాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈ 12 టాబ్లెట్స్లో ఈ టాబ్లెట్ చాలా ముఖ్యము థైరాయిడ్ వ్యాధికి నివారణకు. అదే కాకుండా అన్ని రకాల జబ్బులకు కూడా ఇది ఉపయోగపడేది ఇది. ఓకే, నెక్స్ట్ది ఏంటంటే స్వాధ్యాయం అంటే మీ అందరికీ తెలుసు కదా. స్వాధ్యాయం అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన సత్సంగం. అంటే అందరూ కలిసి చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఇది స్వాధ్యాయమే ఇది. ఓకే, ఇప్పుడు మనం చేసేదంతా కూడా స్వాధ్యాయమే. ఇప్పుడు మౌనంలో యంత్ర మంత్ర తంత్ర అనే టాబ్లెట్ కూడా ఉంటుందండి, అది ముందుకు వస్తుంది. బట్ ఎనీవే ఇక్కడ చెప్పేస్తాను, ఇదే బెస్ట్ ఏమో. సో యంత్ర మంత్ర తంత్ర అనే టాబ్లెట్ కూడా వాడాల్సి ఉంటుంది ఈ థైరాయిడ్ వ్యాధికే కానీ ఏ వ్యాధికైనా కానీ. ఎందుకంటే యంత్ర అంటే ఏంటి? మన శరీరము, రైట్? అంటే మన శరీరం అనేది ఎలాంటిది? ఒక భౌతికపరమైన ఈ శరీరము పంచభూతాలతో తయారు చేయబడినది ఒక పదార్థము. పంచభూతాలతో తయారు చేయబడిన ఒక పదార్థము మన శరీరము. అలాగే ఏదైనా మనం తయారు చేసిన యంత్రాలైనా కూడా అలాంటివి కదా. సో ఏదైనా కూడా మనం రెగ్యులర్గా వాడే యంత్రాల దగ్గర నుంచి మన శరీరం వరకు అన్ని యంత్రాలే. ఓకే, సో కాబట్టి ఈ శారీరక యంత్ర నిర్వహణకి సరిగ్గా నిర్వహించాలి. శరీర నిర్వహణ ఈ శారీరక యంత్రానికి ఉండాలంటే నువ్వు తప్పకుండా తీసుకోవలసినది శాకాహారమే. దానికి మాంసాహారం అనేది పనికిరాదు. ఎందుకు? ఇదేమి ఇనుముతోనో లేకపోతే ఏదైనా లోహాలతో తయారైన శరీరము కాదు, ఇది పంచభూతాలతో తయారైన శరీరము. అంటే ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ రీజన్. ఇది
ఒక స్పిరిచువల్గానే ఈ బాడీ తయారు చేయబడింది. ఆ స్పిరిచువల్ దాంట్లోనికి నువ్వు అసంబద్ధమైన నెగిటివ్ కారకాలన్నీ వేస్తానంటే ఎలా? సో కాబట్టి తప్పకుండా ఈ ఈ యంత్రానికి శాకాహారమే వాడాలన్నమాట. సో ఇప్పుడు నీకు జీవిత ధ్యేయము అనేది ఎట్లా ఉండాలి అంటే, విశుద్ధ స్థితిలోనే మనం మౌనం అనేది పాటించినప్పుడు నీ యొక్క జీవిత ధ్యేయం కూడా నీకు తెలుస్తూ ఉంటుంది. నీ యొక్క ఇంట్యూషన్ కూడా పలకడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఈ టాబ్లెట్ గనక ధ్యానము చేస్తూ ఈ టాబ్లెట్ గనక ఎప్పుడైతే వాడడం జరుగుతుందో, నువ్వు నీ ఇంట్యూషన్తో కనెక్ట్ అవుతావు. అది నీకు ప్రబోధాలు చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. ఎప్పుడూ లేనిది ఏంటి ఇప్పుడు ఇలాగ మాట్లాడుతుంది, ఇప్పుడు ఇలా నాకు ఏవేవో తెలుస్తోంది అంటే ఆశ్చర్యపోనక్కర్లా. ఇంత మునుపు ఎప్పుడు నువ్వు ఇది చేయలేదు కాబట్టి అది నీ జీవితంలోకి రాలేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కాబట్టి హలో నేనున్నాను అనుకుంటూ వస్తుంది. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. సో కాబట్టి ఎప్పుడూ కూడా ఈ మౌనం అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది. నీకు ఏ జబ్బు లేకపోయినా కూడా ఓకే, బట్ స్టిల్ చెయ్యి. ఏ జబ్బు లేకపోయినా కూడా నీకు తొందరగా నీ ఇంట్యూషన్ తోటి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడేది మౌనము, ధ్యానము చేస్తూ. ఓకే, అది. సో అలాగా మెల్లమెల్లగా సమయాన్ని పెంచుకుంటూ ఇంకా తర్వాత నుంచి 11 రోజులు, 21 రోజులు, 40 రోజులను అలవాటు చేసేసుకోవాలన్నమాట. ఇకపోతే నెక్స్ట్ ఏంటండి, నేను చెప్పాను కదా స్వాధ్యాయము, ఈ మంత్ర తంత్ర. ఓకే, మంత్ర అంటే ఇది మౌనము, దీని ద్వారా వాక్ అనేది విశుద్ధ స్థితి ఇవన్నీ మెరుగుపడ్డాము. ఇక తంత్ర అనేది ఏంటంటే అదొక అతీంద్ర స్థాయి, అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మౌనం దగ్గరికి తంత్రం అనేది ఇంపార్టెన్స్ ఏమి లేదు, కానీ ఆ ట్యాబ్లెట్లోని మంత్ర తంత్ర అనే ట్యాబ్లెట్లో ఏమవుతుందంటే ఈ మంత్ర అనే చోట ఈ మౌనం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో శాకాహారం అనేది మన శరీరానికి ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా 12 ట్యాబ్లెట్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు కలిపాము. ఇకపోతే తంత్ర అనేది ఏంటంటే థర్డ్ ఐ యాక్టివేషన్. థర్డ్ ఐ యాక్టివేషన్ ఇతర అతీంద్రియ శక్తులన్నీ కూడా నీకు ఏదైనా ఇంతకుముందు పాత జన్మల్లోనే నువ్వు కొన్నిటి నువ్వు సాధించుకుని ఉన్నవాడివైతే నీకు అవి ఇప్పుడు నీకు ఫ్యూచర్లోకి రావడం మొదలు పెడతాయన్నమాట తంత్ర. సో సో ఆ మంత్ర తంత్ర అది సంగతి. ఇక స్వాధ్యాయం అని చెప్పుకుందాం. ఇప్పటికి మనం ఎన్ని చెప్పుకున్నామంటే 6 ట్యాబ్లెట్లు అయిపోయింది, రైట్? ఇప్పుడు 7వది ఏంటి, స్వాధ్యాయం దగ్గర నుంచి నీకు జ్ఞానం ట్యాబ్లెట్స్ 1 నుంచి 7 ట్యాబ్లెట్స్ కూడా 6 ట్యాబ్లెట్స్ కూడా నీకు ఎనర్జీస్ని ఇచ్చే ట్యాబ్లెట్స్, ఇంక్లూడింగ్ మంత్ర తంత్ర ట్యాబ్లెట్ కూడా. ఓకే, ఇప్పుడు 7వ ట్యాబ్లెట్ నుంచి 12వ ట్యాబ్లెట్ వరకు నీకు జ్ఞానము. ఈ జ్ఞానం ఎందుకంటే మాకు ఎనర్జీ ఉంటే మాకు చాలదా అంటే చాలదు. ఎనర్జీతో పాటుగా నీకు జ్ఞానం కూడా రావాలి. ఎందుకంటే ఆ ఎనర్జీస్ని, నీకు వచ్చిన ఎనర్జీస్ని ఎలా వాడాలో నీకు తెలియాలి కదా. మరి జ్ఞానం వద్దా? జ్ఞానం తప్పకుండా కావాలి. సో 2 కూడా సైమల్టేనియస్గా జరగాలి, ఒకేసారి ఒకే విధంగా జరగాలన్నమాట, ఒకే టైంలో జరుగుతూ ఉండాలి. ఒక ఎనర్జీ తెచ్చుకోవాలి, ఇంకో పక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే నీకు అవన్నీ నీకున్న శక్తులే. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి నీకు ఆల్రెడీ ఉన్నాయి, కాబట్టి నీకు తెలియటం లేదు, అంతే. సో ఈ స్వాధ్యాయం అనేది ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ సజ్జన సాంగత్యం అనేది చేసుకుంటూ ఇక్కడ ఏంటంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. అన్నీ కూడా స్పిరిచువల్ పుస్తకాలు. స్పిరిచువల్ అనగానే చాలా థింగ్స్ ఉంటాయండి. అది మన ఆత్మకి ఎగనెస్ట్గా పనిచేసే స్పిరిచువల్ బుక్స్ కూడా ఉంటాయి. వాటి జోలికే వెళ్ళకూడదు. మనకి స్పిరిచువల్గా ఏవైతే ఉపయోగపడుతున్నాయో వాటి జోలికే వెళ్ళాలి. వాటిని స్టడీ చేయాలి, వాటిని మూల తత్వాలను తెలుసుకోవాలి. తత్వాలను తెలుసుకోకుండా ఏది పడితే అది పట్టుకోకూడదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆధారపడే ఎందుకు అలా చెబుతున్నానంటే అవన్నీ కూడా ఏంటంటే నీ సోల్కి ఎగ్నిస్ట్గా పనిచేసే పుస్తకాలు. ఆ నాలెడ్జ్ ఏంటంటే వాటి మీద ఆధారపడిపోయేలాగా నిన్ను చేసేస్తాయి. తాంత్రిక పుస్తకాలు ఉంటాయి. అదేంటంటే నీలో ఉన్న అసలైన శక్తులన్నిటినీ డిస్ట్రాయ్ చేసేసి వాటిపైన ఆధారపడి బతికే తత్వాన్ని నేర్పుతాయి. ఇంకా అవి లేకపోతే నేను 1 ఇంచు కూడా బయటికి అడుగు పెట్టలేని స్థితిలోకి వచ్చేస్తారు మానవులు. అందుకని వాటి జోలికే పోకూడదు. అలా కాకుండా ఈ డివైన్ సైడ్ గనక
ఈ డివైన్ సైడు, ఈ పాజిటివ్ పుస్తకాలు, పాజిటివ్గా రాసిన పుస్తకాలు, పాజిటివ్ స్పిరిచువాలిటీ వైపు గనక ఉండే పుస్తకాలను మనం చదివితే నీకు ఏదైనా ఆధారపడే తత్వం ఉన్నా కూడా ఆ తత్వాన్ని తీసేసి నువ్వు ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా, నువ్వు ఒక స్వతంత్ర పరుడు నిన్ను చేస్తాయి. సో అటువంటి పుస్తకాల వైపు మనం మొగ్గు చూపాలి తప్ప ఇటువంటి పుస్తకాల వైపు మొగ్గు చూపకూడదు. సో ఆధారపడే తత్వాన్ని తీసేసే పుస్తకాలు ఎలా ఉండాలి అంటే నీలో ఉన్న అజ్ఞానాన్ని ఇలా తీసి అవతల పడేయాలన్నమాట. అంటే అటువంటి పుస్తకాలు చదువుతుండేటప్పుడు నీకు స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది. అట్ ది సేమ్ టైం నీలో ఉన్న చైతన్య శక్తి కూడా మెల్లమెల్లగా బుద్ధి ద్వారా మెల్లమెల్లగా మారుతూ వెళ్తుంది. అప్పుడు నీకు పూర్తిగా ఆధారపడే తత్వాన్ని పోగొట్టుకుంటావు. సో అది తేడా. దానికి దీనికి తేడా ఏమిటండి అంటే అది తేడా. సో ఎప్పుడైతే నువ్వు మరొక రకమైన పుస్తకాలకి అలవాటు పడిపోయి ఆధారపడే తత్వాన్ని అలవాటు చేసుకుని వాటి మీద ఆధారపడిపోయావో మళ్ళీ తిరిగి నువ్వు నార్మల్ స్థితికి రావడానికి ఎన్ని జన్మలు పడతాయో చెప్పలేం. సో కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి పనులకి అటెంప్ట్ చేయవద్దు. ఓకే. సో ఎలాంటి పుస్తకాలు చదవాలండి అయితే మరి అని అడుగుతారు మీరు. అడిగితే నేనే అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతు అంటే నీలో ఉన్న భగవంతుడిని మేలుకొలిపోయే పుస్తకాలు చదవాలి. అలాగే విశ్వం అంతా కూడా ఒక శక్తి, ఆ విశ్వంలో నుంచి నేను ఒక చిన్న శకలాన్ని నేను అని నీకు అర్థం చేసి చెప్పే పుస్తకాలు నువ్వు చదవాలి. అలాగే ఇంకేంటంటే నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను, నా ఆత్మే ఈ వాస్తవాన్ని సృష్టిస్తుంది, నా ఆలోచన, నేను చేసే ఆలోచనను బట్టే నా వాస్తవం సృష్టించబడుతుంది అని తెలిపే పుస్తకాలను చదవాలి. సో మరి ఇలాంటి పుస్తకాలను ఎక్కడ దొరుకుతాయండి? నాలో ఉన్న అజ్ఞానం వల్లే నేను ఈరోజు ఇలా బాధపడుతున్నాను, నాలో ఉన్న అజ్ఞానం వల్లే ఇలా చేసుకున్నాను, ఇలా దుఃఖానికి కారణమయ్యాను అనేటువంటి జ్ఞానం నీకు తీసుకొచ్చే పుస్తకాలు చదవాలి. మరి ఇలాంటి పుస్తకాలు ఎక్కడ ఉంటాయండి అని చెప్పేసి అడగవచ్చు. పిఎస్ఎస్ఎంలో ఉన్నాయండి, ఎన్నో రకాల పుస్తకాలు ఉంటాయి. అందులోని ధ్యాన జగత్ ఒకటి ఉంది, ధ్యాన వాహిని ఒకటి ఉంటుంది. అట్లాగే ఎన్నో పుస్తకాలు వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలను కూడా తెలుగులోకి అనువదించి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్లోస్ కాస్టెడా, లాబ్సంగ్ రాంపా, అలాగే రిచర్డ్ బ్యాక్, ఓషో, సేత్, లిండా గుడ్మ్యాన్, ఇట్లాంటి వీళ్ళందరూ రాసిన పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నవి. ఆ పుస్తకాలను తెలుగులోకి అనువదించి మనకి చాలా అవైలబుల్గా పెట్టారనమాట. ఏ స్పిరిచువల్ మాస్టర్ని అడిగినా కూడా మేము అడగండి డైరెక్ట్గా, మాకు ఆధారపడే తత్వాన్ని నేర్పని, ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఉన్నా కూడా వాటిని తీసి పడేసేసి మాకు ఒక ఇండిపెండెంట్, ఒక ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు మాకు చెప్పండి అని అడగండి. తప్పకుండా మీకు ఆ పుస్తకాలు పిఎస్ఎస్ఎంలో అవైలబుల్గా ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస మాత్రం విడవద్దు. ఈ శ్వాస మీద ధ్యాస వల్ల ఇంకా ఏం జరుగుతుందండి అంటే నువ్వు నీ యొక్క ఆలోచనలు మెరుగుపడమే కాకుండా ధ్యానంలో ఉన్నప్పుడు అసలు ఆలోచన రహితంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేయడం మానేసావో నీకు బ్రెయిన్లోని ఆ ఎంటీ స్పేస్, ఖాళీ స్పేస్ ఏర్పడుతుంది. ఆ ఖాళీ స్పేస్లోకి ఈ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. కాబట్టి నువ్వు తప్పకుండా ఆలోచన రహిత స్థితిలోనే ఉండి తీరాలి. అలాగే ఈ పుస్తకాలు చదువుతుండేటప్పుడు కూడా ఆలోచన రహిత స్థితిలోనే ఉండాలి. ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నాను, నేను వేరే ఆలోచించట్లేదు, ఓన్లీ ఇదే నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు నా బుర్ర ఖాళీగానే ఉంది, ఒక్క ఈ పని తప్ప నేను వేరే పని చేయటం లేదు. నా బ్రెయిన్లో వేరే పని చేయట్లేదు, ఓన్లీ ఇదే పని చేస్తున్నాను. ఇది నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది స్పిరిచువల్ నాలెడ్జ్ని మనందరం కలిసి మనము డిస్కస్ చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు చూడండి, నాకు కొంచెము చెమటలు పడుతున్నాయి, కొంచెము ఉక్కబోస్తున్నట్టుగా ఉంది. ఇది ఎనర్జీస్ వస్తున్నాయి అన్నమాట. ఇది కాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఎందుకు? నా బ్రెయిన్ ఖాళీగా ఉందిగా. సో స్పిరిచువల్ బుక్స్ చదువుకునేటప్పుడు స్పిరిచువల్ ఇదే విధంగా ఇక్కడ ఎవరు ఏం చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా నీ అంతటి నువ్వు సింగిల్గా నువ్వు పుస్తకం చదువుతున్నా కూడా ఇదే పరిస్థితిలో ఉండాలి. అది సో కాబట్టి అటువంటి రచనలు ఎన్నో అద్భుతమైన రచనలు ఉన్నాయండి. పుస్తకం ఒక హస్తభూషణం అన్నట్టుగా ఎప్పుడు కూడా పుస్తకాన్ని మన చేతిలో పెట్టుకోవాలి. చిన్న చిన్న పాకెట్ బుక్స్ లాంటివి కూడా
ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఎస్పీ ట్యాబ్ బుక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పాకెట్ బుక్స్ అవి, వెరీ ఈజీ, పర్సులో కూడా పెట్టేసుకోవచ్చు. సో కాబట్టి అందరూ పుస్తకాలు చదవాలి, ఒక హోమ్ లైబ్రరీని ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక సమస్యకు ఒక పుస్తకం ఉంటుందండి. ఎస్పీ ట్యాబ్ సమస్యకు ఒక పుస్తకం. సో ఆ పుస్తకాలన్నిటినీ కూడా మనం ఈజీగా అక్కడికి ఇక్కడికి క్యారీ కూడా మనం చేయవచ్చు అనమాట. సో కష్టపడే గుణం గురించి తెలుసుకోవాలంటే మిలేరపు చరిత్ర చదవడము, లేకపోతే ఏదైనా గర్భకోశ వ్యాధులు గట్లా ఏనా ఇలాంటి వ్యాధులు, డయాబెటీస్లు, లేకపోతే థైరాయిడ్లు, ఇలాంటి ఏమైనా వ్యాధులు వచ్చినా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుస్తకం అనేది అవైలబుల్గా ఉంది. సో కాబట్టి వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా జస్ట్ మనకు రెడీగా ఉంది, ఒక పండు రెడీగా చెట్టుకు వేలాడుతూ రెడీగా ఉన్నట్టుగా దాన్ని కోసుకుని మనం తినడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వ్యాధికి అయితే ఏం చదువుతారు, ఈ 12 టాబ్లెట్స్ అనేవి ప్రతిదానికి బేసిక్. ఇంకేం చదువుతారు, థైరాయిడ్ అనే ఎస్పీ ట్యాబ్ పుస్తకం ఉంది. అలాగే వాక్షేత్రం, మా పత్రిజీ గారు రాసిన బుక్ వాక్షేత్రం చదివారంటే డెఫినెట్గా భావనాక్షేత్రం, చేతనాక్షేత్రం కూడా చదవాల్సి ఉంటుంది అంటే తెలుసుకోవాలి కదా. అలాగే ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి, లేకపోతే అరిషడ్ వర్గాల నుంచి ఎలాగ మనం ముక్తి పొందాలి అనే ముక్తి మార్గం అనే పుస్తకము. ఇలా ఒకటి కాదు అంటే ఈ పుస్తకం చదివితే చాలు నీకు అనే కాదు, ఇంకలాగ ఒకదాంతో ఒకటి నీకు ఆ నాలెడ్జ్ అలా పెంచుకుంటూ పోవాలి. సో అది మనం అక్కడ చేయాల్సిన పని అనమాట. సో అలాగే తలకు సంబంధించిన బాధలు ఏమైనా ఉన్నప్పుడేమో రమణ మహర్షి గారి పుస్తకాలు, ఇట్లా సేతు పుస్తకాలు, గణపతి సందేశాలు, ఇలాంటివన్నీ కూడా మనం చదువుకుంటూ పోవాలి. సో ఇది స్వాధ్యాయం గురించి. సో ఎప్పుడైతే అలా స్వాధ్యాయం గురించి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పద్యాలను లేకపోతే భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ శ్లోకం చదివితే మీకు ఎవరైనా కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ శ్లోకాన్ని కనుక మీరు చదువుతూ ఉంటే మీరు అందులో మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది అంటారు. ఇప్పుడు ఎక్కడ ఇంకా ఆంజనేయ స్వామి చుట్టూ కూడా ఆంజనేయ స్వామి గుడిలో ఇన్ని ప్రదక్షిణలు చేస్తే మీకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది అంటారు. సో అవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంచడానికే. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ 51 101 ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించారంటే యూజ్ ఏమీ లేదు. సో ఏంటంటే కూర్చుని ఉంటే నువ్వు చేసే పని ఏంటి, నీ శ్వాస మీద ధ్యాస పెడతావు, ఆలోచన రహిత స్థితిలో ఉంటావు. అప్పుడు ఆటోమేటిక్గా అలా కూర్చోలేని వాళ్ళ కోసము వాళ్ళు అట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. నువ్వు 51 ప్రదక్షిణలు నువ్వు చేస్తూ 51 ప్రదక్షిణల్లో కనీసం నువ్వు 25 ప్రదక్షిణలు చేసిన తర్వాతైనా నువ్వు కనెక్ట్ అవుతావు కదా. నువ్వు చేస్తున్న పని మీద నువ్వు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటావు. నువ్వు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఎప్పుడైతే ఉన్నావో నీ నువ్వు వేరే ఆలోచనలు కట్ చేసేస్తావు. నువ్వు ఎప్పుడైతే వేరే ఆలోచనలు కట్ చేసేసావో ఆటోమేటిక్గా నీ బుర్రలోని ఆ స్పేస్ ఏర్పడుతుంది, నీ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. సో అదే ఏదైనా కూడా దాని వెనకాతల చెప్పే అర్థం అదే. లేకపోతే వాట్ ఈస్ ద రీజన్ 51 ప్రదక్షిణలు ఎందుకు చేయాలి, దాని వెనకాతల స్పిరిచువల్ రీజన్ ఏమీ లేదు, నిన్ను ప్రజెంట్ మూమెంట్లో ఉంచడానికే. అప్పుడు నీకు అక్కడ మిరాకిల్ ఏం జరుగుతుందంటే కాస్మిక్ ఎనర్జీ లోనికి వెళ్తుంది. నీకున్న జబ్బో భయమో ఏముంటే అది దేనికి వెళ్ళావో ఆ గురువుగారి దగ్గరికి, అది దాంట్లో నుంచి నువ్వు బయటపడతావు అన్నమాట. సో అది అక్కడ మనం చేయాల్సిన పని. కొంతమంది ఆ శ్లోకాలు కంఠస్థం చేసి చదువుతూ ఉంటారు. సో అది కూడా ఒక రెమెడీ. సో ఈ ప్రతి ఒక్కటి కూడా నిన్ను ప్రజెంట్ మూమెంట్లో ఉంచడానికి, నీకు అప్పటి వరకు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఆ ఇబ్బంది ఎదురైంది, ఆ స్థితిని మార్చడానికి ఉపయోగపడేవన్నమాట. ఆ విధంగా తీసుకోవాలండి, మరో విధంగా తీసుకోవాల్సింది ఏమీ లేదు అక్కడ. అలాగే ధ్యాన అనుభవాలు అది. సో ఇంకా అట్లా కొన్ని ఆ విధంగా కూడా కొంతమంది మన పిఎస్ఎస్ఎంలో కూడా భగవద్గీత నేర్పుతూ ఉంటారు. సో దేనో ఇంకా వాళ్ళు చెప్పగలరు ఇలాంటివన్నీ కూడా. సో అదే విధంగా సజ్జన సాంగత్యం ఇప్పుడు మనం చేసేదే సజ్జన సాంగత్యం. ఓకే, ఈ సజ్జన సాంగత్యంలో కూడా మనం చేసేవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం, పద్యాలు మాట్లాడుకుంటున్నాం, అలాగే ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ హెల్త్ సైన్స్ క్లాసెస్ ఎక్కడ జరిగినా కూడా తప్పకుండా వెళ్ళాలండి. అంటే ఏంటి, ఇప్పుడు హెల్త్ సైన్స్ క్లాసెస్ అనేవి ఏమిటండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకు గ్రాహక శక్తిలో ఉండేటప్పుడు మనకి ఎట్లా అంటే ఆధ్యాత్మిక శాస్త్రమే బేసికల్గా హెల్త్ సైన్సెస్ క్లాసెస్ అంటే ఏంటంటే పూర్తిగా ఏంటంటే ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఎలా సంపాదించుకోవాలని చెప్పే క్లాసెసే. ఇది ఆధ్యాత్మికంగానే సాగుతూ ఉంటుంది.
ప్రతి ఒక్కదానికి కూడా. సో అంటే ఇక్కడ నీకు హెల్త్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు, హెల్త్ సైన్స్ క్లాసెస్ అంటే ఈ ఆధ్యాత్మికంగా జరిగే ఈ క్లాసెస్, ఈ స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఏం అర్థమవుతుందండి అంటే, నేను శరీరాన్ని కాను, కేవలం శరీరాన్ని కాను, నేను ఒక ఆత్మని అనే విషయం నీకు అక్కడ అర్థమవుతుంది. అలా అర్థం చేసుకునేటువంటి, అలా అర్థం నీకు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే క్లాసెస్ అన్నమాట ఇవి, ఈ హెల్త్ సైన్సెస్ క్లాసెస్ అనేవి. సో కాబట్టి మనకి పరిష్కారం అనేది ఎప్పుడు కూడా, ఏ సమస్యకైనా పరిష్కారం అనేది బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసే క్లాసెస్. నిజం చెప్పాలి, నిన్న మనం చెప్పుకున్న సెషన్ అంతా కూడా ఒక హెల్త్ సైన్స్ క్లాస్ లాంటిదే, క్లాసే అది. క్లాస్ లాంటిదే కాదు, క్లాసే అది. మన సమస్య అనేది బయట నుంచి కాదు, సమస్య బయట నుంచి వస్తుంది, పరిష్కారం లోపల నుంచి వస్తుంది అని చెప్పేసి మరి నేను చెప్పాను నేను. సో అది ఆ హెల్త్ సైన్స్ క్లాసెస్ అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా కంటిన్యూషన్ మనం అది. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఆధారపడే తత్వం అనేది అక్కడ పూర్తిగా అటువంటి క్లాసెస్లో ఆధారపడే తత్వం అనేది పోతుంది అంటే నువ్వు దాన్ని రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చెప్పేవి చెప్తూనే ఉంటారు అలాగ గంటలు. ఇప్పుడు కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, దాన్ని నువ్వు జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. అది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, రెగ్యులర్గా ఎవరైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలా ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళకు తప్పకుండా స్పిరిచువల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కౌన్సిలర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ప్లస్ స్పిరిచువల్ డాక్టర్ జీకే గారు. సో ఆ టీముల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు ఫర్ ఎవ్రీ 2 weeks. సో అక్కడ ఒక కంప్లీట్గా వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. ఒక ఫార్మ్ ఇస్తారు. ఫార్మ్లో నీ వివరాలు రాసుకుంటారు, నీ జబ్బు వివరాలు రాసుకుంటారు. జస్ట్ లైక్ హాస్పిటల్. నీకంటూ ఒక కేస్ షీట్ ఓపెన్ చేస్తారు. అన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని వీళ్ళ గురించి వీళ్ళకి అలాంటివి ఏమీ చెప్పుకోవడాలు గట్రా అక్కడ ఏమీ ఉండవు. ఇట్స్ ప్యూర్గా అది ఒక పవిత్రమైన స్థలం అన్నమాట. వాళ్ళందరూ చాలా పవిత్రంగా ఉంటారు. వాళ్ళు కూడా శాకాహారమే తింటారు. మీకు మేమైనా అంతే, చెప్పేవాళ్ళైనా సరే, మీ చేత చేయించడం అయినా సరే, వాళ్ళు పవిత్రంగానే ఉంటూ, పవిత్రమైన ఆలోచనలతోనే ఉంటూ, మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక పుత్రికల్లాగో ఆలోచించుకుంటూనే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే అక్కడ కుదరదు థింగ్స్. సో కాబట్టి రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్కి వెళుతూ ఉండవచ్చు అన్నమాట. సో అది ఆచార్య సాంగత్యం అని కూడా అనేసి అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకటి జబ్బుల కోసము, ఇంకొకటి ఏంటంటే సపోజ్ జీవితంలో మనము కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతుంటాము, రైట్? అదా ఇది తీసుకుంటే ఎలా ఉంటుందో, అది తీసుకుంటే ఎలా ఉంటుందో అని మన చాలా మట్టికి, ముఖ్యంగా ఉద్యోగాల విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా బదిలీల విషయంలో కానీ, లేకపోతే పిల్లల వివాహ విషయాల్లో కానీ, ఈ సంబంధించి ఇవ్వాలా, ఆ సంబంధం చేయాలా, లేదా ఎవరు చేస్తే బెటర్ ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందో, ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. లేదా ఈ అమ్మాయిని చేసుకోవాలా, ఆ అమ్మాయిని చేసుకోవాలా, లేకపోతే ఇది మా ఆయనకి చెబితే మంచిదా, చెప్పకపోతే మంచిదా, ఇట్లాంటివి ఎన్నో ఎప్పుడు కూడా ఇలా ఇరుకుల్లో పడుతూ ఉంటాం మనం కదా. సో అలాంటి సమయాల్లో కూడా ఏంటంటే ఇక్కడ లైఫ్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చండి కౌన్సిలర్స్ దగ్గర నుంచి. సో అప్పుడు వాళ్ళు నీ యొక్క సమస్యను బట్టి ఒకవేళ థర్డ్ ఐ ద్వారా చెప్పాలా, లేకపోతే మామూలుగా చెప్పాలా, ఏవో చూసుకొని వాళ్ళు నీకు సరి అయిన డెసిషన్స్ అనేది వాళ్ళతో చర్చించుకుని కూడా తీసుకోవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ కూడా జరిగేవి. డ్రీమ్ హౌసెస్ అనేవి జరుగుతూ ఉండేవి, కళలేవో వస్తూ ఉండేవి. ఆ కళల్ని అర్థం చేసుకోవడానికి కుదరకపోతే వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఒకవేళ ఏదైనా డెసిషన్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే కూడా గురువుస్ దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చేసేవారంటే, ఆ రోజు 2 రోజుల 3 రోజుల అక్కడ వాళ్ళ ఆశ్రమాల్లో ఉంచేవారు. డ్రీమ్ హౌసెస్ అనేవి ఉండేవన్నమాట. ఆ డ్రీమ్ హౌసెస్లో పడుకుంటే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఏ సమస్య ఉందో ఆ సమస్యకి సంబంధించిన కళలు వచ్చేవి. ఆ వచ్చిన కళని మళ్ళీ తిరిగి గురువుకి చెప్తే ఆ గురువు దాని యొక్క అర్థం చెప్పి, నువ్వు ఇలా చేయి, అలా చేయి అని చెప్పేసి వాళ్ళకి సరైన సలహాలు ఇస్తూ ఉండేవారు. ఇదేమి కొత్త పద్ధతి కాదండి, ఇది ఎప్పుడూ కూడా ఉన్న పద్ధతే. కాకపోతే ఒకప్పుడు అది మధ్యలో ఎక్కడో అది రూపు మార్చిపోయింది. సో అటువంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ కౌన్సిలర్స్ దగ్గర వాడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రకృతి విహారం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రకృతితో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాటర్ అంటే మనకి ఈజీగా ఉండేది వాటర్.
గాలితో కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో నేను కూడా చేస్తూ ఉంటాను నేను. సో వాటర్తో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యావో నీకు ఎక్కడెక్కడ నీ యొక్క జీవితంలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా పోయి నీ జీవితం ముందుకు సాగడం మొదలు పెడుతుందనమాట. సో ఇలాగ ఎన్నో ఈ ప్రకృతితో నువ్వు కనెక్ట్ అవ్వకపోతే నువ్వు ఎక్కడికెక్కడ జీవితంలో ఆగిపోతూ ఉంటావు. ప్రతి వాడు వచ్చి నీ దెబ్బేస్తూ ఉంటారనమాట. సో మనము ఎప్పుడైతే ప్రకృతితో కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా ప్రకృతి యొక్క లక్షణాలే మనలో వస్తాయన్నమాట. ఎవరు ఇక మనల్ని ఆపలేరు. అలాగే గాలి, అలాగే ఎర్త్. చాలామందికి గ్రౌండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే హయ్యర్ ఆత్మస్థాయిలో ఉన్న వాళ్ళకి గ్రౌండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తొందరగా ఎర్త్ కాన్షియస్కి దిగరు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి అవసరమైనంత మేరకు వాళ్ళ గ్రౌండింగ్ కావాలి. అలాగే అది ఎర్త్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఎర్త్ భాష కొంతమందికి అర్థమవుతుంది. ఎర్త్ భాష అర్థమవుతుంది. వాటర్ యొక్క కనెక్షన్స్ ద్వారా వాటర్ చెప్పేవి వాళ్ళ ఆత్మ గ్రహిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ గ్రహించే దానిని ఈ బ్రెయిన్ పట్టుకుంటూ ఉంటుంది. అంటే ఆ సిగ్నల్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నప్పుడే జరుగుతాయండి. ఆ సిగ్నల్స్ క్లియర్గా ఉండాలంటే ఏది కరెక్ట్గా ఉండాలండి? మనోమయ కోశము. మనోమయ కోశం అనేది ఎప్పుడు క్లియర్గా ఉందో ఆటోమేటిక్గా నువ్వు కనెక్ట్ అయ్యి ప్రకృతితోటి, ప్రకృతి నుంచి వచ్చేవి, అలాగే యాస్ట్రల్ మాస్టర్ నుంచి వచ్చేవి అన్నీ కూడా నువ్వు క్లియర్గా అర్థం చేసుకుంటావు. నువ్వు దానికి ఏ పేరన్నా పెట్టుకో, దేవుడు అని పెట్టుకో, ఎనర్జీ అని పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, నో ప్రాబ్లం. కానీ జరిగేది మాత్రం ఇది. సో కాబట్టి ప్రకృతితో ఎప్పుడు కూడా, అలాగే జబ్బుతో ఉన్నవాళ్ళు కూడా ప్రకృతిలో తిరుగుతూ వాళ్ళు ఆ చెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ ఎనర్జీస్ని ఇవ్వాలనే మనం ఆశించాలి. ఓకే, ఆ విధంగా మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఇదంతా కూడా అపూర్వమైన అవకాశాలండి. ఈ ప్రకృతి విహారము, అలాగే ఇంకా ఆనందో బ్రహ్మ. అంటే ఏంటి, మనకు ఉత్తేజితం, అనాహత చక్ర స్థాయిని ఉత్తేజితం చేసేవి సంగీతము, నాట్యము, ఇవన్నీ కూడా అన్నమాట. సో తర్వాత వీటన్నిటిలో కూడాను మనం పాల్గొంటూ ఉండాలి. అంటే మనకి ఏమీ రాకపోయినా పాల్గొనాలి. ఒక ఆడియన్స్లోనే కూర్చోవాలి. లేదు మనకి ఏమైనా వచ్చు అంటే టాలెంట్స్ని మీ పైన ఫోకస్ చేసి వాటిని మనము ఉద్ధరించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందండి? నీ యొక్క అనాహత చక్ర స్థాయి యాక్టివేట్ అవుతుంది. ఈ విశుద్ధికి కింద ఉన్నదే అనాహత చక్రము. సో విశుద్ధి అన్బ్యాలెన్స్ అయిందంటే అనాహత కూడా అన్బ్యాలెన్స్ అవుతుంది. లేదా అనాహత అన్బ్యాలెన్స్ అయిందంటే నీకు విశుద్ధి కూడా అన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ చక్రాలన్నిటినీ కూడాను ఏ చక్రానికి ఏమి కావాలో దేనికి నువ్వు ఫీడ్ చేస్తూ ఉండాలి. నీ కళ్ళు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్, నీ కళ్ళకి ఏం చూపించాలి? సుందరమైన దృశ్యాలను చూపించాలి. సో దీనికి ఆ మేత వేయాలి. అలాగే నీ చెవులు ఉన్నాయి, చక్కటి పలుకులు వినాలి, ఆత్మజ్ఞాన పలుకులు వినాలి, దానికి వేయాల్సిన మేత అది. నీ నోరు ఉంది, నోటికి వేయాల్సిన మేత ఆత్మజ్ఞాన పలుకులు పలకడం. అలాగే మన చేతికి ఏమి ఇవ్వాలి? మన చేయి అన్నది ఏంటుంది? ఇచ్చి పుచ్చుకోవడం. నువ్వు ఇచ్చి పుచ్చుకోవడంలో 2 బ్యాలెన్స్ అనేది ఉండాలి. అప్పుడు ఈ చేతి నొప్పులు గట్రా రాకుండా ఉంటాయి. కాళ్ళకు అంతే. ఇట్లా అన్నమాట. ప్రతి ఒక్క అవయవం నిన్ననే చెప్పుకున్నాం మనము. ఇప్పుడు హెడ్ అనేది కృష్ణుడైతే ఈ బాడీ పార్ట్స్ అనేవి మనమే. లేదా జీసస్ అయితే ఆయన బాడీ పార్ట్స్ అంతా మనమే. సో మనందరం కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాము. కానీ ఒక్కడు సరిగ్గా పని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాము. ఈ హెడ్ అని చెప్పిన పనులే మనం చేయాలి. అంటే విషయం చెప్పిన పనులే మనం చేయాలి. అలా కాకుండా ఏదో రకరకాల పనులు చేస్తాము అంటే అసలు మొత్తం బండి అంతా ఆగిపోతుంది అనమాట. సో అదే విధమైన ఇది. సో పంచభూతాలకు అనుగుణంగానే మనం బ్రతకాలి తప్ప వాటికి ఎగ్నెస్ట్గా వెళ్ళి వాటికి నచ్చని పనులు మనం చేస్తే మాత్రము పంచభూతాలు టప్పమని మనకి ఆపేస్తాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మన ప్రకృతి విహారము, ఇక్కడ మన అనాహత చక్రాన్ని మనము యాక్టివేట్ చేసుకోవాలంటే ఆనంద బ్రహ్మ చాలా ఇంపార్టెంట్. సో అది ధ్యానానికి, అంటే ఈ అనాహత చక్ర స్థాయి అనేది ఒక జంక్షన్ అండి. ఈ జంక్షన్ స్పిరిచువాలిటీకి ఒక డోర్ లాంటిది అనమాట. సో ఈ చక్రస్థాయిని నుంచి కూడా మనము అర్థం చేసుకోవాలి, అవలంబించాల్సిన ఇది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే ఏమిటి?
ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది చాలా ముఖ్యమైన టాబ్లెట్. అంటే ఏంటంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మొదటి ఇది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో వచ్చేది ఆత్మ పదార్థం గురించి. ఆత్మ పదార్థం అంటే ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతా బ్రహ్మమయమే, అంటే అంతా విశ్వమయమే. సర్వం 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 కల్విదం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుందంట. అంటే ఒకానొక ఆత్మలో ఒక సహజమైన ఆనంద స్థితిని పొందటంలో లోటు ఏర్పడితే గనక అప్పుడు అది మనకి ఏదో విధంగా పక్క నుంచైనా మనకి భర్తీ అవుతూ ఉండాలి. అది ఏ స్థాయిలో ఉన్నా సరే, అది 3rd డైమెన్షన్లో ఉన్నామా, 4th ఉన్నామా, 5th ఉన్నా, అది మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. ఏదైనా కూడా మన ఆత్మ యొక్క ఆనంద స్థితిని మాత్రం మనం వదలకూడదు. సో ఏదో విధంగా దాన్ని ఆత్మకు కావలసిన దానిని మనము, ఆ అనుభూతిని మనము ఆత్మకి ఇచ్చేస్తూ ఉండాలన్నమాట. సో నువ్వు అంటే అలా ఇచ్చేస్తూ ఉండాలంటే నీ ఆత్మకి కావాల్సింది నీకు రావాలి అంటే నువ్వు ఇతరులకి చెయ్యాలి. అది ఆధ్యాత్మిక శాస్త్ర సేవల్లో కూడా సేవలో ఇది ముఖ్యంగా వస్తుందన్నమాట. ఏంటంటే ఈ నీవు ఏమి కావాలనుకుంటున్నావో అది ముందుగా ఇతరులకు చెయ్యని చెప్పారు జీసస్. అంటే ఏంటంటే సపోజ్ నువ్వు ప్రేమను కావాలనుకుంటున్నావు, ముందు ఆ ప్రేమను నీ వ్యవస్థ చుట్టూ ముందు నువ్వు ప్రేమించు. సో ఆటోమేటిక్గా నీ ఆ ప్రేమ అనేది వాళ్ళ నుంచి కాకపోయినా మొత్తానికి ఆ ప్రేమ అనేది నీకు దక్కుతుంది. సో నువ్వు ఏ సేవ ఎదుటివాడికి చేసినా తిరిగి వాడే నీకు చెయ్యాలి, నేను వాడికి చేస్తే నాకు ఏమిటి లాభం, అలాంటి ఆలోచన ఆలోచించకూడదు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు దక్కాల్సింది ఆటోమేటిక్గా దక్కుతూ ఉంటుంది. అప్పుడు అదే అనమాట, అటువంటి మైండ్ సెట్, అటువంటి తత్వాన్ని ఏర్పరచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా మధ్య మార్గంలో ఉండాలి. మధ్య మార్గం ఏంటంటే అంతే అలాగా, అంటే బ్యాలెన్స్. మధ్య మార్గము అంటే ఏంటి? ఎప్పుడు కూడా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, బుద్ధిపరంగా కానీ ఈ మూడింటితోనే కదా మనం ప్రపంచాన్ని అంతటిని డీల్ చేస్తూ ఉంటాం. ప్రపంచాన్ని కానీ, ఆధ్యాత్మికంగా కానీ, దేన్నైనా కూడా. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. అంటే ఒక మధ్య మార్గంలో మనం ఉంటుండాలన్నమాట. అంటే ఇప్పుడు ఇతరులతోని పంచుకోవడము అనేది కూడా బ్యాలెన్స్ లేకుండా పంచుకోకూడదు. మళ్ళీ అది కూడా బ్యాలెన్స్. ఎంత మాట్లాడాలో అంతే, ఎంత ఇవ్వాలో అంతే, ఎంత తీసుకోవాలో అంతే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీకు ఒక బుట్టెడు మామిడిపళ్ళు తెచ్చారనుకోండి, తీసుకోండి అనేసి ఏదైనా మగమాటతో చెప్పారనుకోండి, నీకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఆ బుట్టెడు నీకే కావాలని తీసుకోకూడదు, వాళ్ళు ఇస్తే తప్ప. వాళ్ళు ఇచ్చినా కూడా ఇంటికి రండి పిల్లలందరూ ఉన్నారు అని చెప్పేసి అనాలి. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇంటికి వాళ్ళని తీసుకెళ్ళావో, ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి తలకొక మామిడి పండు తీసుకుంటారు. కానీ నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నీకు ఒక మామిడి పండు చాలు, పోనీ మహా కొంచెం ఇంకో 2. కానీ మొత్తం బుట్టెడు నాకే కావాలనుకోకూడదు అనమాట. సో ఎంత ఉండాలో అంతే, ఎంత తినాలో అంతే. సో ఈ మధ్య మార్గాన్ని కూడా ముఖ్యంగా ఆలోచించాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ మధ్య మార్గం అనేది వాటిని నువ్వు సరిగ్గా ఆలోచించావో, సరిగ్గా అర్థం చేసుకున్నావో, సరిగ్గా పాటించావో, నువ్వు అప్పుడు ఒక ముముక్షువి కదా. అప్పుడు ముముక్షుకి, ఆ సాధకుడికి ఏంటవుతుందంటే ఈ ప్రపంచాన్ని, స్పిరిచువాలిటీ రెండింటినీ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్గా ఫాలో అవడం అనేది తెలిసిపోతుంది. అది సంగతి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది గొప్ప ఆధ్యాత్మిక సేవ. ఇదంతా కూడా ఇతరులకు చెప్పడము, ఇవన్నీ కూడా. సో మనము ఇతరులకు సేవ చేస్తున్నాము అంటే ఆ సేవ అనేది మనకు మనం చేసుకుంటున్నట్టే. అంటే ఏంటి? ఇక్కడ నీకు వన్నెస్ అనేది కూడా అలవాటు పడుతుంది. అంటే ఏంటి? అవతల ఆత్మ అంటే మీరు నిన్ననే చెప్పుకున్నాం మనము 5th డైమెన్షన్ కాన్షియస్నెస్లో ఎట్లా ఉంటుంది అంటే నీకు యాక్చువల్ స్పిరిచువల్ బాడీ ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో వీడేం పనులు చేస్తున్నా కూడా, ఇది ఫిజికల్ కర్మలు ఏం చేస్తున్నా కూడా ఆ ఎమోషనల్, ఆ బుద్ధి లేకపోతే ఆ శరీరం వరకే. కానీ వీడి స్పిరిచువల్ బాడీ మాత్రం అన్టచ్డ్. సో కాబట్టి వాడు చేస్తున్న ఆ బయట చేస్తున్న ఫిజికల్ కర్మలు చూసి మనం వీడిని జడ్జి చేయడానికి లేదు. రైట్? సో ఈ కాన్షియస్నెస్, ఈ చైతన్యం మనకి 5th డైమెన్షన్లో తెలిసిపోతుంది. రైట్? సో అదే ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనం అదే మెయింటైన్ చేసుకోవాలి. సో అది మెయింటైన్ చేసుకున్నాము అంటే అన్ని ట్యాబ్లెట్స్ కూడా మనము పాటిస్తూ ఉండేటప్పుడు
నీ యొక్క చైతన్యం మారి ఫైనల్గా నువ్వు వన్నెస్ అనే దానికి వస్తావు అనమాట ఈ ట్యాబ్లెట్ దగ్గరకు వచ్చేసరికి. సో ఎప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది నేనే దేవుణ్ణి అని తెలుస్తుంది. అంటే నేనే దేవుణ్ణి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ గర్వించదగినది ఏంటంటే, అంటే నెగిటివ్గా గర్వించడానికి కాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉన్న అసలైన ఆత్మవని నీకు అర్థమైపోతుంది అనమాట. సో నీకు అప్పుడు ఏం తెలుస్తుంది, అందరము భగవంతులమే, నువ్వు భగవంతుడివి అని నీకు తెలిసినప్పుడు అవతల వాడు కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో వాడి ఆత్మని ఇంకా నువ్వు జడ్జి చేయవు. ఇంకా వాడు చేసే ఏదో ఒక చేస్తూ ఉండొచ్చు పనికి మాలిన పని. సో అది చేయడం వల్ల అది వాడికి వచ్చే రిజల్ట్ వాడికి ఉంటుంది. అది మనకు సంబంధం లేదు, అది మన సంబంధం పెట్టుకోకూడదు కూడా. సో నువ్వు ఎప్పుడైతే వాడిని జడ్జి చేయకుండా వాడి ఆత్మని ఒక భగవంతుని ఆత్మగా నువ్వు చూస్తావో, ఆ చూసే కాన్షియస్నెస్, ఆ చైతన్యం నీకు ఎప్పుడైతే వచ్చేస్తుందో వాడి కర్మ ఇక నీకు అంటదు. అలా కాకుండా వాడు అదే నిజమనుకొని అదే వాడు చేస్తున్న కర్మ అదే వాడు అని చెప్పేసి నువ్వు జడ్జి చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా ఆ 5th డైమెన్షన్లోకి రాలేదు. నీ ఆత్మ ఇంకా ఏ 3rd-లోనో 4th-లోనో ఉంది అప్పుడు. అందుచేత నువ్వేంటంటే వాడి కర్మతో నువ్వు జడ్జి చేస్తున్నావు. నువ్వు వాడు చేస్తున్న కర్మను బట్టి నువ్వు జడ్జి చేస్తున్నావు నువ్వు. అదనమాట. ఆ విధంగా కూడా మన స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి అక్కడ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుడివని నువ్వు నమ్మేవో, నువ్వు దేవునితో కనెక్షన్ నీకు ఉందని నువ్వు ఎప్పుడైతే నమ్మేవో ఆటోమేటిక్గా నువ్వు ఎదురువాడిని కూడా ఆ విధంగానే చూడడం అనేది జరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్లో ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఏంటి ఇదే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకోవడం అనేది ధ్యానం. శరీరానికి శాకాహారాన్ని ఇవ్వడము. అలాగే ఇట్లా కొద్ది రోజులకి ఏంటంటే ఈ ప్రాణశక్తిని ఇంకా అధికం చేసుకోవడం. పిరమిడ్స్, కొంతమంది పిరమిడ్లను కడతారు. అంటే సింగిల్గా చేసే పని కాదు, ఒక గ్రూపుగా చేయడము. ఇట్లాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలే అనమాట. ఒక మనిషికి నువ్వు ఎదుటి మనిషికి చేసే సేవ దగ్గర నుంచి పిరమిడ్ కట్టడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటన్నిటినీ కూడా కలిపి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేసి అంటారు. సో ఈ ఆత్మ ఇది తొలి స్థాయిలో ఎలా ఉంటుందంటే, తొలి స్థాయిల్లో ఇప్పుడు ఇంకా ఆత్మ అనేది ఆధ్యాత్మికంలో కాకుండా స్పిరిచువల్గా రాకుండా నాన్ స్పిరిచువల్గా ఉండేటప్పుడు ఈ జాలి, దయ, కరుణ ఇట్లాంటి ఎంపతీస్తో ఉంటూ ఎదుటివాడికి సేవ చేయడం, అంటే వస్త్రదానం చేయడము, లేకపోతే భోజనాలు పెట్టడము, లేకపోతే సాంఘిక సేవలు ఉంటాయి కదా, ఆ సేవలన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఆత్మ. ఒక్కసారిగా అది అలాగా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత కొన్ని జన్మల్లోకి వచ్చేసరికి స్పిరిచువల్గా కూడా అడుగు పెట్టేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా ఆ స్పిరిచువల్ ఇదిలో ఎదుగుతూ ఉంటుందన్నమాట. ఈ ధ్యానాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి వస్తుంది, జ్ఞానాన్ని బోధించడంలోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే జన్మల నుంచి కూడా కొంచెం కూడా ఈ ఆత్మ ఎదుగుతూ వచ్చిన దాని ఎదుగుదల అనమాట ఇది. సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది మనకి నాన్ స్పిరిచువల్ దగ్గర నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. సాంఘిక సేవ దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని ఇచ్చే ఇది కూడా ఒక సాంఘిక సేవే. అందులో నువ్వు చేస్తున్న పరిణితి, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీ ఆత్మ ఏ పరిణితిలో ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆధ్యాత్మిక సేవను జీవిత ధ్యేయంలోనే, మన జీవిత ధ్యేయాల్లోనే కొంతమంది డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సేవ వాళ్ళ వృత్తిలోనే ఉంటుంది, అంతే కదా. అందరికీ సేవ చేస్తుంటారు, సాంఘిక సేవ చేస్తుంటారు. వాళ్ళు కొంచెం స్పిరిచువల్ అయ్యారు అంటే వాళ్ళు ఇంకా చాలా డీప్గా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు మానవులకి. సో కొంతమందికి ఏంటంటే వాళ్ళ వృత్తిలోనే వాళ్ళ జీవిత ధ్యేయము వాళ్ళ వృత్తిలోనే అది కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అనుకోండి అలా కాదు, వృత్తి వేరేగా ఉంటుంది, కానీ వాళ్ళ ప్రవృత్తి ఎదురు వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. అలా కొంతమందికి వేరువేరుగా ఉంటుందన్నమాట. సో ఏదేమైనా కూడా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని ప్రారంభించిన తర్వాతే మనకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది కూడా అనారోగ్యంగా ఉన్నవారు తప్పకుండా చేయాల్సినది ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది. సో కాబట్టి ఇట్లాంటివి ఇతరుల కోసము కాకుండా తమ కోసం తామే చేస్తున్నాము అనేటువంటి భావనతో కూడా ఉంటూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇవన్నీ టాబ్లెట్స్ నువ్వు చేస్తూ ఉండేటప్పుడు నువ్వు ముఖ్యంగా నీ ఆత్మ అక్కడ పరిణితి చెందుతూ ఉంటుంది. నీ చైతన్య శక్తి మారుతూ నీ ఆత్మ ఎవల్యూట్ అవుతూ ఉంటుంది, నీ ఆత్మ పరిణితి చెందుతూ ఉంటుంది. సో అలాగ ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉంటే అందరూ పరిణితిలోకి వస్తూ ఉంటారనమాట. సో అలాగ 11 టాబ్లెట్స్ తర్వాత ఏంటంటే ఆధ్యాత్మిక అనుభవాలను షేర్ చేసుకోవడము.
ఆత్మ అదేంటది జ్ఞానామృతం 1 అది పత్రిజీ గారు లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ దాన్ని పబ్లిష్ చేశారు పత్రిజీ గారి వెళ్ళిపోయిన తర్వాత. సో ఆ బుక్ తప్పకుండా అందరూ చదవండి. అందులోని ఈ ఈ ఈ ఆధ్యాత్మిక అనుభవాలు అనేవి ఎలా ఉండాలి, ఎటువంటి అనుభవాలని షేర్ చేసుకోవాలనే విషయాన్ని చాలా కూలంకషంగా ఆయన తన ప్రబోధాల్లో చెప్పినవి వీళ్ళ తర్వాత పబ్లిష్ చేసినట్టున్నారు. సో అందులో ఇంకా క్లియర్గా వస్తుందన్నమాట. సో ఈ ఆధ్యాత్మిక అనుభవాలు అంటే నీ ఆత్మకు సంబంధించి ఆత్మ యొక్క అనుభవాలు, నీ సఫరింగ్స్ కాదు. సో ఆత్మ యొక్క అనుభవాలు ఏంటంటే ఇప్పుడు అనాహత చక్ర స్థాయి నుంచి అండ్ అప్ నీకు ఎటువంటి అనుభవాలు ఏమైనా వస్తే ఆ అనుభవాలు షేర్ చేసుకోవడం వల్ల చేసుకుంటే అది ఏమవుతుంది, నిర్వాణమయ కోశం అనేది ఉంటుంది మనకి 7 కోశాల్లో ఒకటి. ఈ నిర్వాణమయ కోశం అనేది ఉత్తేజితం చెందుతుంది. అది నీ నిర్వాణమయ కోశము ఉత్తేజితం చెందుతుంది, ఎదుటి వాళ్ళ యొక్క నిర్వాణమయ కోశం కూడా ఉత్తేజితం చెందుతుంది అనమాట. సో ఆ విధంగా ఆధ్యాత్మికంగా మనం ఏంటంటే ప్రతి ఒక్క కోశానికి మనం అక్కడ మేత వేస్తున్నట్టు లెక్క. వీఆర్ ఫీడింగ్ దెమ్ ఇన్ ఏ గుడ్ మేనర్. ఓకే, సో ఇది సంపూర్ణంగా మన ఈ 12 టాబ్లెట్స్ కూడా తప్పకుండా చదవాలండి. అలాగే యంత్ర మంత్ర తంత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఇక మనము థైరాయిడ్ ఇది నేను అది కూడా చెప్పాను కదా, మన మౌనములో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ మౌనం అనేది ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన చక్రస్థాయిలు ప్రతి ఒక్కటి చక్రాస్ అనేది దాన్ని అసలు మనము వదలకూడదు అసలు. యాక్చువల్గా ఈ చక్రాస్ అనేవి 7 చక్రాలు అనే వాటిని శుద్ధి చేసుకోవడం దగ్గర నుంచి వాటిని యొక్క పాజిటివ్ లక్షణాలు ఏమై ఉన్నాయో ఆయా లక్షణాలన్నిటినీ కూడా మనము వాటి మీద వర్కౌట్ చేస్తూ పోవాలన్నమాట. ఆ వర్కౌట్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవుతుందంటే ఇక అన్బ్యాలెన్స్ అవ్వడం అనేదే ఉండదు అక్కడ. అన్బ్యాలెన్స్ అయిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడానికి చెందడంలో అది 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 ఒక లెక్క, అది కరెక్టే, అది ఎలాగో చేసుకుంటాము. ఒకవేళ అలా కాకపోయినప్పటికీ కూడా మెయిన్ పాయింట్లు ఏంటి ఉన్నాయి, మెయిన్ చాలా రాస్తారు. ఇప్పుడు మూలాధార చక్రం అనగానే ఇక్కడ నుంచి ఇంతవరకు అంత లిస్ట్ రాస్తారు. అవన్నీ చేసుకుంటూ కూర్చోమా అండి అని అడుగుతారు. అలా చేసుకుంటూ కూర్చోవడం కాదండి. ఇప్పుడు మూలాధార చక్రం ఉంది, మెయిన్ పాయింట్ ఏంటి, మూలాధారము అంటే అర్థం ఏంటి, ఒక వేరు. జస్ట్ సింపుల్గా చెప్తున్నా, వేరు. ఈ వేరు అనేది ఎట్లా అండి, ఇప్పుడు మన చెట్లకు వేర్లు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మర్రి చూద్దాం, అది దాని వేర్లు పైన ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సో ఆ వేర్లు అనేవి చూసారా ఎలాగ అవి స్ప్రెడ్ అవుతాయో. ఒక దగ్గర పొట్టిగా ఉంటుంది, ఒక పొడవుగా ఉంటుంది, మరో దగ్గర మీడియం సైజులో ఉంటుంది. అలా 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 రకరకాలుగా అన్ని రకాల వైపుల నుంచి కూడా అది వేర్లు అలాగ స్ప్రెడ్ అయ్యి ఆ చెట్టుని అలా నిలబెడుతుంది. అదే వేర్లు లోపల ఉండే చెట్లు అయితే ఆ లోపల కూడా అలాగే స్ప్రెడ్ అవుతాయి. అంటే ఏంటి, ఒక దగ్గర పొట్టిగా, ఒక దగ్గర మీడియం సైజు, ఒక దగ్గర పొడవుగా ఎందుకు ఉంటుంది ఆ వేర్లు ఆ విధంగా అంటే ఎక్కడ న్యూట్రిషన్ అనేది ఉంటుందో అక్కడికి ఆ వేరు ప్రాకుతుంది. సో మనము కూడా అంతే, ఎక్కడైతే నీకు సంపద అనేది వస్తుందో, సంపద అంటే ఓన్లీ పైసలు డబ్బులే కాదండి, అన్ని రకాల సంపద, అష్ట ఐశ్వర్యాలు అంటే అందులో ధనము కూడా ఒక భాగం మాత్రమే, మిగతావన్నీ కూడా ఐశ్వర్యం అంటే ఏంటంటే నిండుతనము. నీ యొక్క స్పిరిచువల్ సంపద కూడా ఒక స్పిరిచువల్, అది కూడా సంపదే. స్పిరిచువాలిటీ కూడా, జ్ఞానం కూడా సంపదే. సో నీ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆ 3 శక్తులనే వారాహీదేవిగా విగ్రహం పెట్టి మనకు డెమాన్స్ట్రేట్ చేసి ఆ పూజలు చేయిస్తూ ఉంటారు. అదొక సపరేట్ ఇది. బట్ ఎందుకు అది ఒక సపరేట్గా చూడవద్దు. దానికి ఒక విగ్రహము ఉంది అంటే అది ఆవిడ లక్షణాలు అనుకోవద్దు. ఆవిడ అంటే నువ్వే, అంటే అది నీ లక్షణాలే. సో ఆ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి అంటే అది ఒక శక్తి అని చూపించడానికి అక్కడ ఒక విగ్రహము, అమ్మవారి రూపము పెట్టారు అక్కడ. ఆ శక్తులు నీలోనే ఉన్నాయి. సో కాబట్టి ఆ జ్ఞానశక్తి అనేది కూడా ఒక సంపద. ఆ సంపదలన్నిటినీ కూడాను నువ్వు ఎక్కడ ఆ సంపద ఉంటే ఆ సంపదకి నువ్వు అలా ప్రాకాలన్నమాట. అది మూలాధార. సో ఆ విధంగా చేసినప్పుడు ఎక్కడ న్యూట్రిషన్, ఎక్కడ నీకు ఉద్యోగము, మంచి ఉద్యోగం ఉందంటే అది కూడా సాంఘికంగా కూడా ఇంపార్టెంటే కదా. సో ఎక్కడ మంచి ఉద్యోగము, ఎక్కడ మంచి చదువు వస్తుంది, ఎక్కడ మంచి జ్ఞానం వస్తుంది, ఎక్కడ మంచి డబ్బులు వస్తున్నాయి, అది కూడా ఇంపార్టెంటే. కానీ అదే ఇంపార్టెంట్ అనుకోవద్దు, అది నేను చెప్పేది.
లేదా ఎక్కడ నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, ఎక్కడ నీకు మంచి అందం వస్తుంది. అందం కూడా ఇంపార్టెంటే, అందంగా లేకపోతే ఎట్లా? సో మంచి, అలాగే మంచి శరీర దారుఢ్యం ఎక్కడ వస్తుంది? జిమ్లోకి వెళ్తే వస్తుందా? శరీరాన్ని కూడా బాగా చూసుకోవాలి, నిన్నే చెప్పాను నేను. సో జిమ్కి వెళ్దామా, హఠయోగం నేర్చుకుందామా, ఆసనాలు వేద్దామా, అది కూడా సంపదే. సో నీకు ఎక్కడ నీకు నీ ఆత్మకు నీ ఆత్మకు నీ 7 బాడీలకు నీకు ఎక్కడ మంచి జరుగుతుందంటే అక్కడికి నువ్వు ప్రాగిపోవాలంతే. ఎలా? ఆ వేరులాగా. సో అది ఎప్పుడైతే నువ్వు అలా చేసుకున్నావో నీకు ఆ నీ మూలాధార చక్రం ఉంటుంది కదా, ఎక్కడ ఆ స్పైనల్ కార్డుకి కిందన ఉంటుంది, ఈ వెనకాతల, వెనక ముందు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే. సో 2 వైపులా ఉంటుంది. సో ఆ మూలాధార చక్రము నీకు బలపడ్డానికి నీ లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇంకా మిగతా చాలా ఉంటాయి లిస్టులోని. ముందు నువ్వు అసలైనది నువ్వు చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. అలాగే స్వాదిష్టాన చక్రం తీసుకుందాం. స్వాదిష్టాన చక్రం యొక్క మెయిన్ ఇదేంటంటే, అది జలముతో పోలుస్తారు దాన్ని. మెయిన్ ఇదేంటంటే నీకు అక్కడ నువ్వు జలములా ఉండాలి అని. జలానికి ఉన్న లక్షణాలు ఏంటి చూడండి. అప్పుడు ఇందాక ఒక లక్షణం చెప్పాను, జలముకున్న లక్షణం. అది ఎక్కడ ఆగదు, ఎప్పుడు ఫార్వర్డ్గానే ఉంటుంది, నీ వెనక్కి ఉండదు. అంటే నువ్వు కూడా ఆధారపడే తత్వాన్ని కలిగి ఉండకూడదు. నువ్వు ఆధారపడే తత్వాన్ని కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు బ్యాక్కే వెళ్ళిపోతావు. నేను అందరూ లాగుతారు, రారా బాబు వెనక్కి, నువ్వు చాలా చాలా ఎక్కువైపోయింది అనేసి. సో కాబట్టి ఎప్పుడు ముందుకెళ్ళాలంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి. ఎలా? జలములా, ఇట్లా అన్నమాట. ఇలాంటివన్నీ మెయిన్ థింగ్స్ ఏమిటో నువ్వు ప్రతి ఒక్క చక్రానికి ఆ థింగ్స్ని నువ్వు పట్టుకొని వాటిని నువ్వు సాధించుకుంటూ ఉండాలి. ఎప్పుడు వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు నీకు చక్రా సిస్టమ్ బాగుంటుంది. అలాగే విశుద్ధిని కూడా ఎంత వాడాలో అంత, ఎక్కడ వాడాలి మాత్రం తప్పకుండా అక్కడ వాడాలి. ఇలాంటివన్నీ కూడా ఈ మెయిన్ థింగ్స్ మాట మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటూ ఉంటే నీకు ఏ అనారోగ్యము నీ జోలికి రాదు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా చేసినా కూడా ఇలా వచ్చి అలా పోతుంది. బిలీవ్ మీ, డెఫినెట్గా ఇలా వచ్చి అలా పోతుంది. ఎప్పుడు ఆరోగ్యంగాను అందంగాను కూడా ఉంటావు. అందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, దృఢంగా ఉంటావు. సో ఎప్పుడు కూడా ఈ చక్రా సిస్టమ్స్ మాత్రము వదలకూడదు. ఓకే? అదృష్టం, దురదృష్టం, డోంట్ టాక్ ఆల్ దోస్ థింగ్స్. అదృష్టం, దురదృష్టం అనేవన్నీ కూడా నీకు బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి గనక వక్రించిందో దురదృష్టం వెంటాడుతుంది. ఏ డబ్బులు పోవడమో లేకపోతే ఏదో జరుగుతుంది. ఎప్పుడైనా సరే దురాశకు వెళ్ళిపోయామో, దురాశ అనేది బుద్ధికి సంబంధించిన విషయము. ఎప్పుడైతే దురాశకు వెళ్ళిపోయామో ఆ సమయానికి ఏమవుతుందంటే నీకు ఏ డబ్బు పిదపో వస్తుంది. ఆ డబ్బు పిదప వచ్చింది కదా అని చెప్పేసి దానిని ఆ బుద్ధిని అక్కడ ఆ బుద్ధితో ఏ పని అయితే చేయకూడదో ఆ పని చెయ్యడం అనేది జరిగింది అంటే నీ శక్తితో నువ్వే ఆడుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ టికెట్ కొనుక్కున్నావు. ఏమండి, లాటరీ టికెట్ కొనుక్కున్న తర్వాత అదేంటి, అది నువ్వు అది సరైనది కాదు. అది లాటరీ టికెట్ అన్నది లేదు అంటే ఏదో ఏదో చేస్తూ ఉంటారు, ఈ మనీ లాండరింగ్, లేకపోతే అంటే ఆ సమయానికి తాత్కాలికంగా నీకు డబ్బులు రావచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ పాత్. నువ్వు ఎప్పుడైతే నీ రైట్ పాత్లో నీ యొక్క ధనము అనేటువంటి ఎనర్జీని పెట్టేశావో అది ఏం చేస్తుంది అంటే అది ఎప్పుడోసారి అది నిన్ను కిందకి లాగేస్తుంది. ఆ క్షణానికి తాత్కాలికంగా నీకు డబ్బులు అమీరినా నెక్స్ట్ నీకు ఆ శక్తి నీకు అక్కడి నుంచి పోతుందన్నమాట. పోతే నువ్వు మళ్ళీ కిందకు పడిపోతావు. సో ఇది కేవలము బుద్ధికి సంబంధించింది. అందరూ కూడా రకరకాల ప్రలోభాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఈమెయిల్ ఓపెన్ చేయంగానే ఏదో ఇది అది అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి పక్క నుంచి. అవన్నీ నిజం అనుకొని నువ్వు బుద్ధి కనుక అటుపక్క నువ్వు మళ్ళించినట్లయితే తప్పకుండా నీకు డబ్బులు పోతాయి. సో ధనము కూడా ఒక ఎనర్జీ. అలాగే మరొకటి జ్ఞానము. ఇది అలాగే మనము సెల్ఫ్ అవేర్గా లేకపోతే 5th డైమెన్షనల్లో అవేర్నెస్, ఎరుకలో ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఎరుక నీకు కలగాలంటే నీ ఆత్మతోనో కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీ ఆత్మ చెప్పుద్ది, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పేసి చెప్పుద్ది. నువ్వు కూడా కళ్ళు, ముక్కు, కళ్ళు అన్నీ కూడా పంచేంద్రియాలు అన్నీ కూడా నీకు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎరుకగా ఉండాలనేది ఇంపార్టెంట్ కదా. సో ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఎరుకగా ఉండడం అనేది జరిగిందో నీ బుద్ధి వక్రించడం అనేది ఉండదు. సో కాబట్టి నీకు అప్పుడు దురదృష్టం అనేదే ఉండదు. దురదృష్టము, అదృష్టం అనేది కేవలము బుద్ధి మీద ఆధారపడి ఉంటుందండి. నువ్వు సరైన పని చేసినప్పుడు నీ బుద్ధితో నువ్వు సరైన పని చేస్తే అది అదృష్టం, అదృష్టకరమైన
రిజల్ట్ వస్తుంది. నీ బుద్ధితో నువ్వు సరైన పని చేయకపోతే, అంటే సరైన బుద్ధి లేకపోతే, వక్రిస్తే ఆ దురదృష్టం అనేది వెంటాడడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే అది వెంటాడడం అనేది జరిగిందో ఆటోమేటిక్ నువ్వు కృంగిపోతావు. కృంగిపోయావు అంటే నీకు ఏ చక్రం అండి ఇక్కడ అన్బ్యాలెన్స్ అయ్యేది? స్వాదిష్టాన చక్రం అన్బ్యాలెన్స్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా ఇంకా ఆ మార్గంలోనే నేను ఉంటాను, ఆ మార్గంలోనే నేను వెళుతూ ఏది వక్ర మార్గంలో వెళుతూ నేను అక్కడే నేను స్వర్గాన్ని పొందుతాను అని చెప్పేసి అంటే ఆ లెక్క వేరు. అక్కడ నీకు స్వర్గం దొరక్కపోయినా నేనే నిర్మించుకుంటాను ఒక త్రిశక్తి స్వర్గాన్ని అంటే ఆ లెక్క వేరు. అప్పుడు అక్కడ ఉండే రిజల్ట్ అక్కడ నువ్వు పొందుతూ ఉంటావు. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక రాజబాటలో వెళ్తున్నామంటే ఒక అనుభవం ఉంటుంది. లేదు అదంతా టైం పడుతుంది, ఇది 15 నిమిషాల్లో వెళ్ళిపోతాను, అడ్డు రోడ్లోంచి వెళ్ళిపోయావు అనుకో, అడ్డు రోడ్లో వెళ్ళినప్పుడు అడ్డు రోడ్లో అనుభవాలు వస్తాయి, రాజబాటలో వెళ్ళినప్పుడు రాజబాటలో అనుభవాలు వస్తాయి. అంతే తేడా. సో ఈ అదృష్టము దురదృష్టం అనేది నీ బుద్ధి మీదే ఆధారపడి ఉంటుంది. నీ రాజబాటలో వెళ్తాను, కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అనుకునేటప్పుడు నీకు ఆ రాజబాటలో నీకు ఏమేమి తగలాలో, ఏ అందమైన సౌదాలే తగులుతాయో, లేకపోతే అందమైన కొలనులే తగులుతాయో, లేకపోతే ఏం జరుగుతాయో అవన్నీ నీకు వస్తుంది. అదంతా అదృష్టంగా ఫీల్. అబ్బా నా అదృష్టం అండి, నేను ఈవేళ మీరు రాకపోయిందంటే ఇవన్నీ నేను మిస్ అయిపోయేదాన్ని, చూడలేకపోయేదాన్ని అనుకుంటావు. అడ్డు రోడ్లో వెళ్ళావు అనుకో, అక్కడ ఏముండవు, ప్రొటెక్షన్ ఏమి ఉండదు అక్కడ. అది ఒక అడ్డు రోడ్డు, ఎవరో వెళ్తూ బాటసార్లు చేసిన ఒక రోడ్డు, అది కచ్చా రోడ్డు. అది ఆ కచ్చా రోడ్లో గతుకులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. సో నీ అనుభవం అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుందంటే నీ బండికి ఏదైనా కావచ్చు, లేకపోతే నీకే ఏదైనా కావచ్చు, లేకపోతే ఏదో ఏంటోనండి బయలుదేరిన దగ్గర నుంచి ఏదో తొందరగా వద్దాం అనుకుని వస్తాం కదా అని ఈ రోడ్డు అంబడి వస్తే ఇలా జరిగింది అంటే అది అక్కడ దురదృష్టం నీకు వెంటాడింది. సో నువ్వు ఇక్కడ జరుగుతున్న అందమైన వాటిని నువ్వు మిస్ అయిపోయావు. అది దురదృష్టం అంటే. సో కాబట్టి అదృష్టము దురదృష్టము అనేది ప్రత్యేకంగా అది ఎవరో దేవుడండి, విధండి, వాడెవడో రాసి పెట్టాడండి, ఎవ్వరు ఏమీ రాసి పెట్టరు. నీ బుద్ధి బట్టే ఈ అదృష్టము దురదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ బుక్ తప్పకుండా చదవండి, మీకు ఇంకా అర్థమవుతుంది. ఓకే. అలాగే మనము ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అనారోగ్యాల నుంచి బయటపడడానికి. ఇవంతకంటే మానసిక పరమైనవి తప్పకుండా నీకు శరీరానికి ఎఫెక్ట్ ఇచ్చే తీరుతుంది. కాసేపు నువ్వు అలసిపోయినా, దాహంతో నువ్వు అలమటించినా కూడా అది నీకు శరీరంతో ఉన్న ప్రాబ్లమే కదా. సో కాబట్టి నీకు ఆటోమేటిక్గా అలాగే ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఇకపోతే ఈ గడ్డి మేటు అనేటువంటిది కూడా మనము తప్పకుండా ఈ టాబ్లెట్ అనేది తప్పకుండా మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాలండి. గడ్డిమేటు అనేది ఏంటంటే మరి ఎంత ఆలోచించాలి అంతే ఆలోచించాలి. అది ఇప్పుడు చూడండి, మనకి గడ్డిమేటు అంటే ఇప్పుడు మనకి ఈ ఆవులు అవన్నీ ఉంటాయి. ఈ ఆవులు ఇవన్నీ ఆవులే కాదు, ఈ జంతువులన్నీ ఉంటాయి, ఆవులు గేదె ఇవన్నీ కూడా గడ్డిని మేస్తూ ఉంటాయి. ఈ గడ్డిని మేసి కొంచెం గబగబా తినేసేసి తర్వాత కాసేపు పక్కన కూర్చుని మళ్ళీ నోట్లో నుంచి బయట తెచ్చి నెమ్మదిగా నెమరవేస్తూ ఉంటాయి. సో అదేవిధంగా మానవుడు కూడా అదే పని చేస్తూ ఉంటాడు. మనము ఏదో అండర్గో అవుతాము, తర్వాత అలాగా కూర్చుని దగ్గర లేకపోతే ఏదో పని చేస్తూ పాత విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ నెమరు వేయడం అనేది ఎందుకంటే మనం కూడా ఈ జంతు సామ్రాజ్యంలో నుంచి ఈ మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన ఆత్మలమే కాబట్టి ఎంతో కొంచెము ఇది ఉంటుందన్నమాట. మనకి ఆ జంతువుల యొక్క లక్షణం ఉంటుంది. సో అది అంటే మరి బొత్తిగా వెంటనే మర్చిపోవాలా అండి అంటే వెంటనే మర్చిపోవాలని కాదు, ఇది మంచివి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ లక్షణం మంచిదే. ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి దాన్ని మననం చేసుకునేటప్పుడు ఇంకొంచెం బెటర్గా నువ్వు ఆ పని నువ్వు నిర్వర్తిస్తావేమో. సో ఆ విధంగా వాడాలి. అంటే నువ్వు ఆ లక్షణము అనేది తప్పు అని కాదు, ఆ లక్షణం మంచి లక్షణమే, కానీ నువ్వు ఎలా వాడుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నేను ఇంకొంచెం బెటర్గా ఈ పని నేను చేయగలనేమో రేపు అని నువ్వు ఇందాక జరిగిన దాన్ని నువ్వు ఆలోచిస్తే బాగానే ఉంటుంది. అలా కాదు కదా. అలా కాకుండా ఇంక అదే పట్టుకుని నెమరు వేస్తూ దానికి లేనిపోయిన ఆలోచనలు, అనవసరమైన ఎక్స్ట్రాపులేషన్స్ ఇవన్నిటినీ కూడా మనము చేస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ మైండ్ అనేది
ఏమవుతుందంటే నీకు దానితో పాటుగా ఎమోషన్ కూడా మనం కలుపుతాము కాబట్టి ఆ ఎమోషన్ ఎప్పుడైతే కలుపుతామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నువ్వు యాక్చువల్ పని నుంచి నువ్వు డీవియేట్ అయిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎందుకంటే ఈ మైండ్కి ఎప్పుడు కూడా థింకింగ్ ఒకటే దాని ప్యాటర్న్, ఆ బ్రెయిన్ యొక్క ఆ, ఆ, ఇదే అలాంటిది. ఆ బ్రెయిన్ యొక్క ఆ, క్వశ్చన్ ఆన్సర్స్ రేపు తీసుకుందాం మేడం, ఎక్కువ టైం పట్టుతుందేమో. ఎక్కువ టైం పడుతుందా? ఓకే, ఏం లేదు, అన్నీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కొంచెం ఉంది, అయిపోతుందిలేండి, ఇంకొక 10 minutes అయిపోతుంది. సబ్జెక్ట్ 10 minutes ఓకే, మరి క్వశ్చన్ ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, దాంట్లో చెప్పేస్తాను నేను. ఏం లేదు, అన్నీ అయిపోయినాయి, ఇంకేముంది. రేపు కుదరదా మేడం మీకు? అమ్మో, ఇంక రేపు కుదరదండి. లేదు, ఇప్పుడు అడగండి, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, దాంట్లో ఏముంది, అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఓకే చెప్పండి మేడం, 5 minutes చెప్పండి, లాస్ట్ చూద్దాం. సో కాబట్టి అలా అనమాట. సో అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఈ గడ్డి మేట అనేది ఏంటంటే ఎప్పుడు ఎట్లాగా చేస్తారు, ఈ పశువులకు ఒక గడ్డి మేటకి ఒక ఇది కడతారు. సో ఒక గేట్ కూడా ఉంటుంది. సో అది ఎప్పుడంటే దానికి ఎప్పుడు అవసరమో అప్పుడే ఆ గేట్ తోసుకుని లోపలికి వెళ్ళి కొంచెం గడ్డి తీసుకుని తింటుంది. లేదా తోసుకోకపోయినా గడ్డి ఆ లోపల నుంచి దానికి బుర్ర పెట్టి ఆ గడ్డిని తీసుకుంటుంది, ఎంత కావాలో అంతే తీసుకుంటుంది, చల్లా చెదురు చేయదు. సో అదేవిధంగా మన యొక్క ఆలోచనలకి కూడా ఒక ఫెన్సింగ్, ఒక కంచె లాంటిది కట్టుకోవాలన్నమాట. సో ఎంత అయితే అంతే ఆలోచన. అదేవిధంగా అప్పుడు ఆ విధంగామైన అండర్స్టాండింగ్ అనేది, ఆ విధమైన విధానం అనేది మన బుర్రకు మనం అలవాటు చేసుకుంటూ ఉంటే ఈ మనోమయ కోశం అనేది దెబ్బ తినకుండా ఉంటుంది. అనవసరమైన ఎమోషన్స్ చెలరేయకుండా ఉంటాయి. అనవసరంగా స్వాదిష్టాన చక్రము అన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు. అలాగే మూడవ కన్ను గనక యాక్టివేట్ అయ్యి ఉన్న వాళ్ళకైతే ఆ బంగారము ఎంత జాగ్రత్తగా మనం బంగారాన్ని వాడుకుంటామో వాళ్ళు దాన్ని వాళ్ళు అంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే అదొక అతీంద్రియ శక్తి. ఆ అతీంద్రియ శక్తిని మనం దుర్వినియోగపరచకూడదు. దుర్వినియోగపరిస్తే ఏమవుతుందంటే ఎలా దుర్వినియోగపరుస్తారండి అంటే ఇతరులకు వాడడము ఆ శక్తి ద్వారా, లేకపోతే డబ్బులు చేసుకోవడము, అలాంటి పనులు ఎప్పుడూ చేసుకోకూడదు. నీ యొక్క నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మాత్రమే నీ అతీంద్రియ శక్తులను వాడుకోవాలి. అది ఎందుకు ఉంటుంది మూడో కన్ను? నువ్వు ఆకాశిక రికార్డ్స్ నుంచి కానీ లేకపోతే ఇతర అంటే ఆకాశవాణి, అంతర్వాణి, లేకపోతే అవన్నీ కూడా నీకు తెలియడానికి, దృశ్యాలు తెలియడానికి కానీ లేకపోతే వినడానికి కానీ చూడడానికి కానీ ఉపయోగపడేవి. అంటే నీ యొక్క ఆత్మ అభివృద్ధికి నువ్వు అది వాడుకోవాలి. దానికి బదులుగా నువ్వు అన్నిటికీ వాడుకుని డబ్బులు చేసుకుని ఇట్లాంటివన్నీ చేస్తే కనుక ఆ అతీంద్రియ శక్తి అనేది ఆ ఆత్మకు నువ్వు ఆటోమేటిక్గా నీకు అది పనికి రాకుండా పోతుంది, లేదా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి బంగారం లాగా జాగ్రత్తగా వాడుకోవాల్సింది ఆ ట్యాబ్లెట్ అనేది మనకి బంగారం అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే ఇంకా మనకి 3 ధర్మాలు అనేది మనకి తప్పకుండా చేసుకోవాల్సింది. ఒకటి కుటుంబ ధర్మము, స్వధర్మము, ఇంకోటి ఏంటది మనకి 3 ధర్మాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే గృహస్థ ధర్మం, తప్పకుండా దాన్ని జాగ్రత్తగా కుటుంబ ధర్మాన్ని మనం పాటిస్తూ ఆశ్రమ ధర్మము అంటే ఏంటంటే ఈ సజ్జన సాంగత్యం వస్తుంది, నీకు వచ్చిన అనుభవాలన్నిటినీ కూడా ఒక బుక్గా రాయడము, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఆశ్రమ ధర్మంలోకి వస్తుందన్నమాట. ధ్యానము, ముఖ్యంగా ధ్యానము, జ్ఞానాన్ని తీసుకోవడం, జ్ఞానాన్ని ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆశ్రమ ధర్మంలోకి వస్తుంది. అలాగే ఆ తర్వాత ప్రచార ధర్మము, నువ్వు ఆన్లైన్లో ప్రచారం చేయు, లేకపోతే ఇన్ పర్సన్ నువ్వు ప్రచారం చేసినా కూడా ప్రచార ధర్మము. ఈ 3 ధర్మాలు కూడా ప్రతి మనిషికి కూడా ఇంపార్టెంట్. ఈ మూడింటిని బ్యాలెన్స్గా చేస్తూ ఉండాలి. ఈ ధర్మంలోనే ఉండిపోయి ఆ 2 ధర్మాలను విస్మరించడం ఇట్లాంటివన్నీ చేయకూడదు. లేదా ఆ ధర్మంలో క్రిస్తు ధర్మంలో ఉండిపోయి మిగతా 2 ధర్మం, ఎవరైనా సన్యాసులు లేదా స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైనా వచ్చినప్పుడు చేసినప్పుడు గృహస్థ ధర్మం యొక్క ఇంపార్టెంట్ ధర్మం ఏంటంటే ఒక్క గృహాన్ని చూసుకోవడం ఒకటే కాకుండా గురువులను లేకపోతే మాస్టర్స్ను వీళ్ళు ఎవరు వచ్చినా కూడా, ఆధ్యాత్మిక పరమైన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వారికి ఆశ్రయం ఇవ్వడము, వారికి భోజనం పెట్టడం కూడా గృహస్థు యొక్క ధర్మము. సో ఈ ధర్మాలన్నిటినీ కూడా బ్యాలెన్స్ తప్పకుండా చక్కకుండా చేసుకుంటూ పోవాలి. ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు అండి
అంతేకాకుండా మన కులం వాళ్ళకే భోజనం పెడతామండి, వేరే కులం వాళ్ళ ఈ కులాలు గిలాలు ఇవన్నీ కూడా ఈ స్పిరిచువల్ పాత్రలో ఉన్న వారికి తగదు. అంటే సాంఘికంగా చేయొచ్చా అండి అంటే సాంఘికంగా చేస్తున్నారు, చెయ్యొచ్చు అని నేను చెప్పటంలా, సాంఘికంగా చేస్తూ ఉంటారు. అందువల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అటువంటి మైండ్ సెట్ని అంతా కూడా మార్చుకోవాలి. మనోమయ కోశంలోనే వ్యాధి నివారణ జరుగుతుంది. సో దానికి కావాల్సింది బుద్ధి, మనసు, ఎమోషన్, ఆ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి. సో అది మాస్టర్స్. ఇప్పుడు ఇక మీరు అడగండి నాకు క్వశ్చన్స్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నేను అందరిని అన్మ్యూట్ లోనే ఉంచాను. హ్యాండ్ రైజెస్ రాని వాళ్ళకి ఇది ఒక అవకాశం. శివాని గారు. చాలా బాగుందండి. అసలు అసలు టైమే తెలియట్లేదు నాకైతే. మీరు ఈ రోజు చెప్తుంటే థ్యాంక్ అట్లా యూ. అట్లా ఇన్వాల్వ్ అయిపోయాము. ఒకటి ఒకటి చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టాపిక్ చెప్తుంటే అలా ఇట్లా ఇన్వాల్వ్ అయిపోయాము. చాలా బాగా చెప్తాను. థ్యాంక్ యూ చాలా అండి. థ్యాంక్ యూ థ్యాంక్స్. సో మచ్. వెరీ నైస్ అండి. మీరందరూ నా నాతో కలిసి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన అలాగే ప్రతి ఒక్క పని కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ చేయాలండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, ఆల్ టైమ్, ఆల్ 24/7. వనజా మేడం గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీపార్వతి గారు, చెప్పండి మేడం. డౌట్ ఏమైనా ఉంటే నేను గౌతమి మేడం గారి ప్రసంగం ఇదివరకు ఒకసారి కూడా మీరు చెప్పించారు, మళ్ళీ నిన్న ఇవాళ. ఆమె ఎంత అద్భుతంగా అసలు అంత అలవోకగా 12 టాబ్లెట్స్ గురించి చెప్పింది అసలు. కన్స్ట్రక్ట్ చేసి మరీ జీకే సార్ బుక్స్ అని ఇచ్చిన దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసి మరీ చెప్తున్నారు మేడం. అసలు గౌతమి మేడం గారు మరి అసలు నిజంగా కూడా అసలు సరస్వతి దేవి ఉంది. అసలు ఆమె థ్యాంక్ యూ మ్యామ్. ఆమె కాదు, ఆమెలో ఉంది, సరస్వతి దేవి ఉంది. అద్భుతమైన జ్ఞానాన్ని అలవోకగా బోధిస్తున్నారండి. చాలా చాలా బాగుందండి అసలు. చాలా ఇంట్రెస్టెడ్ గా ఆవిడ చెప్తూ ఉంటే అందరూ అలా కూర్చోవాల్సిందే అన్నట్టు అనిపించేటట్టు చెప్తున్నారు మేడం. అవునవును, ప్రతి అక్షరంలో కూడా ఎంత విలువని ఆపాదించి మాట్లాడుతున్నారు చూడండి. అసలు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి మేడం గారు. మీలాంటి వాళ్ళు మాకు అప్పుడప్పుడు కొంచెం ఇట్లా శిక్షణ ఇస్తూ ఉండాలండి. తప్పకుండా అండి. అవకాశం వచ్చినప్పుడు నేను ఎప్పుడు నో చెప్పలేదు వనజ గారికి. తను ఎప్పుడు అప్రోచ్ అయినా నేను వస్తూనే ఓకే ఉన్నాను. మేడం గారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడుంటారండి? నేను ఇక్కడ అమెరికాలో ఫిలడెల్ఫియా అనే సిటీలో ఉంటాను. సిటీలో అంటారు, ఓకే. ఫిలడెల్ఫియాలో ఆహా, ఉంటాను. ఓకే అండి. మీరంతా గొప్ప స్థాయిలో ఉండి కూడా ఇంత జ్ఞానాన్ని బోధిస్తున్నారంటే అసలు అయ్యో అపూర్వం అది అండి ఇది అసలు. గొప్ప, అదే అంటున్నా కదా, మనకు ఆత్మ అనేది ఓకే. ముఖ్యము మనకు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం గారు, అసలు నిజంగా కూడా. నమస్కారం గౌతమి థ్యాంక్ యూ మేడం. సార్. నమస్కారం అండి. మాట్లాడండి. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. అంత అనర్గళంగా మీరు చెప్తూ ఉంటే మేము వింటూ ఉంటే టైమే తెలియకుండా అసలు చాలా ఇది గత జన్మ సుకృతం మేడం. మీకు అసలు నిజంగా సరస్వతి కటాక్షం ఉండబట్టే థ్యాంక్ ఈ యూ. విధంగా చెప్పగలుగుతున్నారు. అందరూ చెప్పలేరు అలా. ఇది మేము కూడా ఎప్పటి నుంచో వింటున్నాం, అన్ని తెలిసినాయి అయినా మేము అలా చెప్పాలని చెప్పలేకపోతున్నాము ఇలాగా. అంతా ఇది ఉంటది. కానీ మేడం మీ ఒక క్వశ్చన్, మీ పైన వెనక పెట్టుకున్నారు కదా, అది 2x2 పిరమిడ్ లాగా, అది ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటది మేడం? అది ఆ పిరమిడ్ ఇది మీ పైన పెట్టారు కదా. ఇది మెజర్మెంట్ సార్. ఆ ఇది పైన ఉంది. ఇక మర్చిపోయాను నేను ఏదో. ఇది ఇట్లా ఉంది. ఇది కనిపిస్తుందా? అది ఒకవేళ మనం ఇంట్లో పిరమిడ్ పైన కట్టించుకున్న దానికన్నా తక్కువ ఉంటుందా, లేకపోతే 2x2 పెట్టుకున్నట్టు అంత శక్తి ఉంటుందా? అది ఎనర్జీ ఉంటుంది. దాని ఏ లెవెల్లో? శక్తికి ప్రాబ్లం లేదండి. చిన్నదా పెద్దదా అనేది కాదు. ఇది చిన్నది, చిన్న పిరమిడ్ పెట్టి ఇందులో అయితే ఇద్దరు ఈజీగా పడతారు. ఇప్పుడు నేను 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 కూర్చున్న దాంట్లో అయితే ఇంకొంచెం దగ్గర కూర్చుంటే 4 పడతారు. అది ఎన్ని ఫీట్స్ ఉంది మేడం? అది ఇదేదో చూడాలి. 2x2నా 4x4? పెద్దదే. ఇది బాగా పెద్ద కాదు. ఒక రూమ్ ఒక పెద్ద రూమ్ లో హాఫ్ వచ్చేసింది, మోర్ దాన్ హాఫ్. అంటే కాపర్ రాడ్తో చేశారు అది? ఇది కాపర్ రాడ్స్ ఇవన్నీ. అది ఎంత కొన్నారు మేడం? ఇక్కడదా అక్కడ? ఇక్కడ నేను అంటే ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఆర్డర్ చేశాను నేను. సో ఇండియా నుంచే వచ్చింది ఇది. ఇండియా నుంచి వచ్చిందా? ఎంత పడింది? గుర్తులేదు, నేను మర్చిపోయాను నేను.
సో అది ఒక్కటి తెప్పించుకుందామని అందుకు అడుగుతున్నాను. ఓకే. అది మీరు అమెజాన్లో ఉంటుంది చూడండి. అమెజాన్లో మీకు దొరుకుతుంది ఈజీగా, ఇండియాలో ఉన్న వాళ్ళకు రకరకాలవి. ఓకే, అమెజాన్లో తెప్పించుకున్నారా? అమెజాన్లో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గారు మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం, గౌతమ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వనజ మేడం, థ్యాంక్ యూ మేము మేడం. గౌతమ్ మేడం చేసినప్పుడే చేసిండే ఎల్వన్ అవునా? ఉమా మహేశ్వరి మేడం. ఓ, మీరు ఉమామహేశ్వరి గారు. ఓకే. యా, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నమస్కారం అడగంగానే గౌతమ్ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక్కొక్క టాబ్లెట్ వడపోసి మాకు చెప్పినట్లుంది మేడం మీరు బాగా. యా, తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో Thank you, మచ్. madam. అనిత Thank గారు you. మాట్లాడతారా? అనిత గారు మాట్లాడతారా? అదే మేడం, చాలా బాగుంది మేడం క్లాసు. మొత్తం 12 టాబ్లెట్స్ గురించి చాలా బాగా చెప్పారు మేడం గారు. థ్యాంక్ ఇంకా యూ. డౌట్స్ ఏం లేవండి, అన్ని డౌట్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఎక్కడ ఏ పార్ట్ దగ్గర ఏ పెయిన్ వస్తే ఏది చదవాలి, Yeah. ఎలా మార్చుకోవాలి అని మొత్తం సబ్జెక్ట్ వచ్చేసింది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏదైనా సరే అండి, మనోమయ కోశంలోనే వ్యాధి నివారణ అవుతుంది. దానిని కాన్సన్ట్రేట్ చేయండి మేడం, అందరూ కూడా. ఓకే మేడం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి గురించి ఒక్కొక్క లైన్ లో చెప్పరా మేడం? యా, అంటే అదే మనకున్న మానవ శక్తులు. అంటే ఇప్పుడు ఆత్మ అనేది భూమి మీదకి వచ్చినప్పుడు ఈ 3 శక్తులు కలిగే ఉంటుందండి. ఒకటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. సో ఈ 3 శక్తుల్ని కూడా ఉపయోగించుకుని మనం భూమి మీద చేయాల్సింది ఏంటంటే క్రియేషను, ఇమాజినేషను, మేనిఫెస్టేషను. సో ఈ 3 శక్తులు ఏమవుతుందంటే మనకి ఎర్త్ కాన్షియస్నెస్ దగ్గర పడుతూ ఉన్న కొలది ఏంటంటే ఈ 3 శక్తుల్ని కొంచెం మనం మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ అందువల్ల మన స్పిరిచువల్ పాత్రలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక పుట్టిన పాపకు 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా, 7 నుంచి 11 ఏళ్ళు వరకు కొంతమందికి వచ్చేంత వరకు కూడా ఆధ్యాత్మికమైన మైండ్తో ఉంటారు వాళ్ళు. ఆ మైండ్తోనే వాళ్ళు అంత చిన్న పిల్లలైనా మనమేం చెప్పము, వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. బోర్లా పడ్డం నేర్చుకుంటారు. తర్వాత లేకపోతే ఈ చేతిని ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని మొత్తానికి ఏదో రకరకాలుగా వాళ్ళు విన్యాసాలు చేసుకుంటూ వాళ్ళు కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎలా వాళ్ళకి అప్పటికే వాళ్ళకు ఆ క్రియేటివ్ శక్తి ఉంటుంది. ఏదైనా వాళ్ళకి బ్లాక్స్ ఇచ్చామంటే చాలా చక్కగా ఏదేదో చేసేస్తూ ఉంటారు, మనకు అర్థం కాదు. కానీ మనం ఏదో ముద్దుగా వాడు ఏంటో చేస్తున్నాడు అల్లరి వేదం అని చెప్తూ ఉంటాం. వాడికి తెలుసు వాడు ఏం చేశాడు. సో ఆ క్రియాశక్తి అనేది, అలాగే ఆ జ్ఞానశక్తి, ఆ జ్ఞానము. ఇవాళ ఒక బొమ్మ ఇచ్చామంటే దాన్ని పరిపరి విధాలుగా వాడు ఆడుతూ ఉంటాడు. సో అన్ని రకాలుగా వాడు ఆడుతూ ఎక్స్పీరియన్స్ చేస్తూ దాని నుంచి జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాడు. సో అట్లా అన్నమాట. ప్రతి ఒక్క స్టేజ్లో కూడా వాడు పరిగెట్టడం దగ్గర నుంచి, లేచి నిలబడడం దగ్గర నుంచి, వాడు ప్రాకడము, ఇవన్నీ కూడా ఏంటంటే అది తనకు తానే చేస్తున్నాడు తప్ప మనం అప్పుడు చెబితే అర్థమయ్యే వయసు కాదు వాడిది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? వాడు అప్పటి నుంచే నేర్చుకుంటున్నాడు. వాడు నేను కష్టపడ్డము, ఆధారపడే తత్వాన్ని వాడు కలిగి లేడు. వాడు అంటే అఫ్కోర్స్ వాడు చిన్న బాయ్ కాబట్టి వాడు మన జాగ్రత్తగా చూసుకోవాలి, నేను కాదంటోలా. కానీ వాడు చేస్తున్న యాక్టివిటీస్ ఏది కూడా వాడు ఆధారపడే తత్వంతో చేయడు. వాడు తనకు తానుగానే నేర్చుకుంటూ కష్టపడుతూ, ఒకవేళ ఈ తల ఎత్తలేకపోయినా ఏడుస్తూ, మళ్ళీ ఎత్తుతూ, మళ్ళీ ఏడుస్తూ, మళ్ళీ ఎత్తుతూ వాడు ఫైనల్గా వాడు ఊర్ధ్వముఖంగా వాడు ఎత్తుతాడు వాడు వెన్నెముకని. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆధ్యాత్మికమైన మైండ్ వల్లే వాడు చేస్తున్నాడు. ఎందుకు అలాగా? ఆ వయసు వరకు వాడికి ఆధ్యాత్మిక శక్తి వాళ్ళలో ఉంటుంది. ఆ 3 శక్తులు వాడు వాడుకుంటాడు. ఇచ్ఛాశక్తి, నేనేదో చెయ్యాలనేటువంటి ఇచ్ఛాశక్తి. అవి ఇవి పడేస్తున్నాడండి వీడు, అల్లరి ఎక్కువైపోతుంది అంటాం. అవి ఇవి పడేయడం అంటే వాడు ఏమిచ్చినా చేత్తోటేమో కొట్టి ఆ శబ్దాన్ని వింటున్నాడు వాడు. సో ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఒక చిన్న బొమ్మ ఇచ్చినా వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. అది ఏమిటి అని వాడే తెలుసుకుంటున్నాడు. వాడు ఇది శబ్దం ఇస్తుంది, వాడికి మాట రాదు, దాన్ని ఏ పేరు అంటారో తెలియకపోవచ్చు, కానీ వాడు ఎక్స్పీరియన్స్ మాత్రం చేస్తున్నాడు. వీటికి ఆ 3 శక్తులు వాడు వాడుతున్నాడు. సో మనకి ఎప్పుడు కూడా 3 శక్తులు ఉంటాయి. మరి నువ్వు ఎప్పుడు ఆధారపడడం అనేది నేర్చుకున్నావు? నువ్వు అదంతా అయిపోయిన తర్వాత
నువ్వు మర్చిపోయి ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ని నువ్వు పికప్ చేస్తున్నావు. ఒకటి కుటుంబాల్లో ఉండే బిలీఫ్ సిస్టమ్. మొట్టమొదట మనం ఎక్స్పోజ్ అయ్యేది కుటుంబానికే. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏముంటుందో దాన్ని నువ్వు అంటే బయట నుంచే నువ్వు పికప్ చేస్తున్నావు. బయట నుంచి వచ్చే దాన్నే నువ్వు గ్రహించి అదే నిజమని నమ్మడం మొదలు పెడుతున్నావు. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ అజ్ఞానంలోకి అడుగు పెడుతున్నావో నీ లోపల ఉన్న లైట్ కుంటుపడుతూ వస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా ఆధారపడే తత్వాన్ని నేర్చుకుంటున్నావు. నువ్వు ఆధారపడకుండా నువ్వు అన్నీ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అన్నీ నేర్చుకున్నా నువ్వు తర్వాత పెద్దగా అయిన తర్వాత ఆధారపడే తత్వాన్ని వాళ్ళు ఫీల్ అవుతారనో వీళ్ళు ఫీల్ అవుతారనో ఇలాగో అలాగో ఏదో మొత్తానికి ఆధారపడే తత్వాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మన స్పిరిచువల్ నాలెడ్జ్ వైపు వెళ్ళము. ఇంకా అలాగలాగలాగ సాంఘికంగా సంఘంలో పడిపోతూ ఉన్నాము. వాళ్ళు ఏం చెప్తుంటే అది మనం చేయడం మొదలు పెడుతుంటాము. సో అదే సరైనది, ఆ విధంగా ఉంటేనే గౌరవము, ఆ విధంగా ఉంటేనే అది సరైన జ్ఞానం అని నమ్మడం. ఎప్పుడైతే అజ్ఞానం వైపు అజ్ఞానాన్నే జ్ఞానం అని నమ్మడం వైపు వెళ్తున్నామో నీకున్న అసలైన జ్ఞాన శక్తి అనేది క్షీణిస్తూ ఉంటుంది. అంటే బొత్తిక కంప్లీట్గా పోతుందా అండి అంటే పోతుందని కాదు, నువ్వు సరిగ్గా దాన్ని వాడటం లేదు. నువ్వు ఎప్పుడైతే అప్పుడప్పుడు నువ్వు కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లో ఏ ఇబ్బందో ఏ కష్టమో ఏ నష్టమో జరిగినప్పుడు సడన్గా నీకు ఎన్లైటన్మెంట్ జరుగుతూ ఉంటుంది. అరే ఇలా చేస్తే అది నీకు జ్ఞానశక్తి నీకు ఇచ్చే చిన్న ఇదనమాట. అంటే అప్పుడు ఇక్కడ జ్ఞానం వస్తుంది. అంటే ఎప్పుడు అదంతా అయిపోయి ఎన్నో నష్టాలు జరిగిన తర్వాత నీకు ఒక జ్ఞానం వస్తుంది. అదే నువ్వు మొట్టమొదటి నుంచి స్పిరిచువల్గా ఉన్నావు అనుకో, అసలు నువ్వు నీకు అసలు అదే నీ జీవితంలో ఉండదు. అదే మన ఆధ్యాత్మిక శక్తి లోపం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక లోపం అనేది ఉంటుందో ఆటోమేటిక్గా ఈ దురదృష్టాలు ఆటోమేటిక్గా అనారోగ్యాలు భౌతికంగా మానసికంగా బుద్ధిపరంగా సాంఘిక సమస్యలు వాడొచ్చి తిడతాడు వీడొచ్చి తిడతాడు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక లోపం వల్లే అనమాట జరుగుతూ ఉంటుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. విజయ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. విజయ్ గారు, విజయాలు విజయ గారు మేడం. విజయ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. మేడం విజయ గారు వెళ్ళిపోయినట్టున్నారు. ఇక అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి చూడండి, దాని మీద టచ్ చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. టైం ఉందంటే ఇంకొకటి అడుగుతాను మేడం. అడగండి. మ్యామ్ యాక్చువల్లీ నిన్న చెప్పారు కదా, అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక సఫరింగ్ స్టేట్లో అంటే ఎక్కడ ఉన్నా ఉంటే అసలు మనం ఆ స్థితికి వెళ్లకుండా మనకి ఇంకొకళ్ళ ద్వారా అసలు అట్లాంటివి ఏమి ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కనుక అంటే అసలు అట్లాంటివి ఏవి మన దగ్గరికి రాకుండా ఉండాలంటే దానికి తగ్గట్టుగా ఏ రకమైన సాధన చెయ్యాలి? అంటే ఒక ప్రొటెక్షన్ వాల్ అని అనుకోవచ్చు కదా మ్యామ్. ప్రొటెక్షన్ వాల్ అంటే నేను మీరు చెప్పిన దాంట్లోగా అడుగుతున్నాను. అంటే అసలు ఇలా అవతల వాళ్ళతో అనిపించుకునే మాటలు కానీ సిచ్యువేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ అసలు అది రాకుండా కూడా చేసుకోవాలి అని అన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినది ఏంటంటే, సో మన ఆత్మ అంటే మనము ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం గనక పాజిటివ్గా ఉన్నాం అనుకోండి, అంటే మన ఎమోషన్ రేంజ్లో ఎమోషన్స్ అనే రేంజ్లో మనోమయ కోశంలో మనం ఎంత క్లియర్గా ఉన్నాం అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతరులతోటి ఎనర్జీ బైండ్ అయిపోయి అవతల వాళ్ళ యొక్క కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలతో కూడిన వారి యొక్క గుణగణాలని గనక మనం యాక్సెప్ట్ చేసాము అంటే ఆ ఎనర్జీ బైండింగ్స్ జరిగిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టోల్టెక్ సిద్ధాంతాలు కూడా చదవండి, తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు అందులో ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పాప ఉంది. ఆ పాప ఏంటంటే అందమైన పాప. మేడం సారీ మేడం, ఇక్కడ బాలాత్మ అని కూడా వాళ్ళు బాలాత్మలు అని కూడా మనం అనుకోవచ్చు కదా.
అంటే నేను చెప్తున్న ఆన్సర్ డిఫరెంట్. తను అడుగుతున్నది ఏంటంటే ఎదుటి వాళ్ళు మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది. అంటే ఇది ఎక్కడ వచ్చిందంటే మేడం డైమెన్షన్స్ లో ఈ టాపిక్ వచ్చింది మేము నిన్న. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే అంతా కొన్ని యాక్సెప్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పాప చాలా అందమైన పాప అయితే వాళ్ళెవరు ఆ పాప మీద పడక నువ్వు చాలా అగ్లీగా ఉంటావు, యువర్ అగ్లీ, నువ్వు చాలా అగ్లీగా ఉంటావు, నీకు అందమే లేదు ఇలాగా అని చెప్పేసి ఆ పాపకు అంటూ ఉంటారు. అంటే ఆ అమ్మాయి అది నిజమే అనుకుని అది యాక్సెప్ట్ చేసేస్తుంది. అదేంటంటే బాధపడుతూ యాక్సెప్ట్ చేసేస్తుంది. దాని వెనకాల ఎమోషన్ కూడా ఉంది. సో వాళ్ళు ఎవరో ఇచ్చిన దానికి ఆమె ఎనర్జీ పోసి అది యాక్సెప్టెన్స్లోకి తీసుకుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీకి ఆ పాప బైండ్ అయిపోతుంది. అది ఆ పిల్ల ఎలా తయారైందంటే పెద్దగా అయిన తర్వాత ఆమెకి అద్దం చూపించి చూడమ్మా ఎంత అందంగా ఉన్నావో, చందమామలా ఉన్నావు అని చెప్పినా కూడా ఆ పిల్ల యొక్క మానసిక స్థితి, మనోమయ కోశము ఎలా మారిపోయిందంటే తను నిజంగా అందంగా ఉన్నా కూడా తను నిజంగా అందంగా ఉన్నది అనే విషయాన్ని కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. నో, నేను అంత బాగాలేను, నేను ఆమె బాగుంటుంది, ఆమె కన్నా నేను అసలు బాగాలేను నేను అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఎందుకు వెళ్ళిపోయింది? పర్సనలైజ్ చేసుకోవడం వల్ల. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం వల్ల తను ఆ నెగిటివ్ ఎనర్జీకి ఎందుకంటే వర్డ్స్ అనేవి ఎనర్జీస్ కదండి. అవతల వాళ్ళు ఎవరో ఆ పిల్లని నువ్వు అందంగా పడక అసూయపడి, అందంగా ఉంది అని అసూయపడి నువ్వు అందంగా లేవు, నువ్వు అగ్లీగా ఉన్నావు అని వాళ్ళు ఆ వర్డ్స్ని యూజ్ చేశారు. అంటే ఆ ఎనర్జీని ఆ పాప మీద అది యాక్సెప్ట్ చేసేసింది. సో ఇదే విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆధారపడే తత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ఏంటంటే అవతల వాళ్ళు ఆలోచన అనేది లేకుండా, సరైన ఆలోచన అనేది లేకుండా తమ యొక్క అరిషడ్ వర్గాలను వాడి నిన్ను అనుమానిస్తూ లేకపోతే అవమానిస్తూ నీ యందు ఒక నెగిటివ్ ఎనర్జీస్ని గనక వర్డ్స్ ద్వారా, ఒక నెగిటివ్ కర్మను వర్డ్స్ ద్వారా రిలీజ్ చేస్తే నువ్వు దానిని గనక నువ్వు యాక్సెప్ట్ చేసావు అంటే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీతో నువ్వు బైండ్ అయిపోతావు. సో ఆ యాక్సెప్టెన్స్ అనేది ఎందుకు వస్తుంది? నీ యొక్క ఎమోషనల్ లెవెల్లో ఒక లోపం, ఆధ్యాత్మిక లోపం అనేది ఉండడము వలన నీ మనోమయ కోశంలో ఆ యాక్సెప్టెన్స్ అనేది జరిగిపోతుంది. సో అది అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా ఎప్పుడూ కూడా నీకు ఆ ఎనర్జీ యొక్క లక్షణం ఏంటి? నిన్ను ఎదగకుండా చేయడమో, లేకపోతే నిన్ను బాధించడమో, లేకపోతే వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ తోటి వాళ్ళు నీకు ఆ మాట చెప్పారో, నువ్వు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకున్నావో అది ఎప్పుడు కూడా అలా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. యాజ్ లాంగ్ ఏజ్ నువ్వు దానికి బైండ్ అవుతున్నావు కొలది. అందువల్ల నువ్వు ఆ బైండ్ కాకూడదు. ఆ బైండ్ కాకుండా ఎప్పుడైతే నువ్వు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉన్నావో ఆలోచనల్ని, ఎమోషన్స్ని, మనసుని, నీ యొక్క చైతన్యాన్ని ఎప్పుడైతే నువ్వు క్లియర్ చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఉన్నావో జ్ఞానము ద్వారా ఇంకా నీకు అది ఒకవేళ ఎప్పుడైనా నీ దారిలోకి అలా వచ్చి అలా పోతుందే తప్ప నీలో అది కూర్చోదు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ నువ్వు శుద్ధి చేసుకున్నావో, నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ బ్రెయిన్ని శుద్ధి చేసుకుని ఉంటున్నావో ఇకపోతే అలాంటి వాళ్ళు నీ ముందుకు కూడా రారు. ఇవన్నీ కూడా థర్డ్ డైమెన్షనల్ దాంట్లో జరుగుతూ ఉంటుంది. సో వాటి నుంచి విముక్తి పొందాలి. ఆ విముక్తి పొందడానికి ఇటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్కి నువ్వు పాజిటివ్గా స్పందించాలి. ఇది ఏమి ఇవ్వబోతుందో దాన్ని నేను ఆ జ్ఞానాన్ని తీసుకుని నేను విముక్తి పొందుతాను అంటే ఇది చాలా పెద్ద విషయమే థర్డ్ డైమెన్షనల్ స్థాయిలో ఉండేటప్పుడు. కానీ ప్రయత్నం చెయ్యాలి, తప్పదు. చేసినప్పుడే ఫోర్త్ డైమెన్షన్లోకి రావడం అనేది జరుగుతుంది. అది సో ఇప్పుడు కూడా మనము ఇప్పుడు నేను చెప్పిన దానికి సమాధానము ఈ మనోమయ కోశంలోనే మనకి జరిగేవన్నీ కూడా మిరాకిల్స్ జరుగుతాయి. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మేడం లింక్ పెట్టరా, చాలా మంది అడుగుతున్నారు. ఓకే మేడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం మేడం మాకు అప్పుడప్పుడు ఇలా వచ్చి జ్ఞానాన్ని విరుస్తూ తప్పకుండా అండి, తప్పకుండా. ఎప్పుడు వనజ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను నేను. ఓకే. యాక్చువల్ గా మేడం నేను ఇంకో రోజు కూడా ఇద్దాం అనుకున్నాను, మీకే కుదరదు నాకు. అర్థమైంది. అందుకనే మిమ్మల్ని అందుకే 2 days అడిగాను నేను. మీ 1 day క్లాస్ సరిపోదులా, నేను ఎప్పుడు చూస్తుంటాను కదా మీది.
మీకు వన్ డే అది సరిపోదు మేడం. లేకపోతే నెక్స్ట్ మంత్ అట్లా చూద్దాంలే మళ్ళీ. ఓకే మేడం మీకు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ ఉందా? అంటే ఇప్పుడు చెప్పిన క్లాసెస్ అన్ని అంటే ఉన్నాయండి. ఒకసారి చెప్పరా మ్యామ్? ఆ, అంటే వాటిని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో చూసుకోవచ్చు కదా, అవునవును. కొంచెం వింటూ ఉండొచ్చు మీరు కదా లాస్ట్ టైం నాకు అప్పుడప్పుడు. పెడతా అన్నారు యూట్యూబ్ ఛానల్, నాకు పెట్టలేదు మేడం. ఓకే, డౌట్ వనజ గారికి ఇస్తానండి నేను. అది మీకు గ్రూప్లో పెడతారు మీకు. ఓకేనా? ఓకే ఓకే మ్యామ్. థ్యాంక్ యూ అండి. లాస్ట్ టైం కూడా పెడతా అన్నారు కానీ మీరు మర్చిపోయారు. మర్చిపోయాను నేను. ఈసారి పెడతాను నేను. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది Sure అండి. వేరే వాళ్ళకి పంపించడానికి కొంచెం పెడతారా? చాట్ బాక్స్ లో పెడతారా మేడం? వేరే వాళ్ళకి చాట్ పంపించడానికి బాక్స్ లో పెట్టలేను మరి ప్రెసెంట్ పెడతారు ఇప్పుడు. వనజ గారు. యా, నేను గ్రూప్ లో పెడతాను, విశిష్టాలు గ్రూప్లో పెడతారు. చూసుకోండి అందరూ. ఇప్పుడు ఈ క్లాస్ లింక్ మేడం. ఈ ఇది క్లాస్ లింక్ పెడతాను, ఈ క్లాస్ లింక్ పెడతాను మేడం.